ఎందుకంటే ఈరోజు మనం స్తుతించడమే కాదు, కానీ నిజంగా ఆ భారము, ఆ యొక్క లోతైనటువంటి ఆ యొక్క అనుభవంతో మనం పాడుతూ దేవుని ఎప్పుడూ కూడా స్తుతించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి మరొకసారి క్లియర్ అయినా మరొకసారి మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలా నిలబడి ఉంటుండగానే చిన్న వాక్య భాగం మన పరిశుద్ధ గ్రంథంలోంచి మనం చదువుకుందాం. మనకు బాగా పరిచయమైనటువంటి లేఖన భాగము ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదువుదాం. సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వారి భార్య అన్యుని పెళ్లి చేసుకొనకూడదు. ఆమె పెళ్లిపెట్టి సహోదరుడు ఆమె వద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకుని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్తధనము జరపవలెను. చనిపోయిన సహోదరుని పేరు ఇజ్రాయేలు నుండి తుడిచివేయబడకుండునట్లు ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలెను. అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింపనొల్లని ఎడల వాని సహోదరుని భార్య పట్టణపు గమనికిని అనగా పెద్దరద్దకు పోయి నా పెనిమిటి సహోదరుడు ఇజ్రాయేలీలో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవధర్మం చేయనన్నాడని తెలుపుకొనవలెను. అప్పుడు అతని ఊరి పెద్దలు అతని పిలిపించి అతనితో మాట్లాడిన తరువాత అతడు నిలవబడి ఆమెను పరిగ్రహించుటకు నాకిష్టం లేదని ఎడల అతని సహోదరుని భార్య ఆ పెద్దలు చూచుండగా అతని దాపున పోయి అతని కాలం నుండి చెప్పు ఓడదీసి అతని ముఖం ఎదుట మూవేసి తన సహోదరుని ఇల్లు నిలపని మనుషులకు ఇలాగ చేయబడిందని చెప్పవలెను. అప్పుడు ఇజ్రాయేలీలో చెప్పు ఓడదీయబడిన వాని ఇల్లని వానికి పేరు పెట్టబడింది. ఆమేన్. చదవబడిన వాక్యమును ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్క కళ్ళు మూసుకున్నట్లయితే. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, ఈ యొక్క ప్రతికూలమైన వాతావరణంలో మరొకసారి నీ సన్నిధిలో కూడుకోవడానికి నువ్వు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవ. ఏ సమయమైనా ఏ స్థలమైనా ప్రభువా నిశ్చయంగా నిన్ను ఆరాధించడం ఒక గొప్ప భాగ్యమే ఉన్నది తండ్రి. ఇదిగో సమయమందును అసమయమందును ప్రభువా నిశ్చయంగా ప్రభువా అక్కడ పరిచర్య జరిగించాలని తిమోతికి పౌలు ద్వారా హెచ్చరిక చేసావు నాయన. నిశ్చయంగా ప్రభువా ఇదిగో మాకు చూస్తే పరిస్థితులన్నీ కూడా మాకు విరుద్ధంగా ఉన్నప్పటికీ దేవా నీ ఆత్మ ద్వారా మమ్మల్ని ఇక్కడ తోడుకొచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీని వెనక నీ ఉద్దేశం ఉందని మేము నమ్ముతున్నాము. నిశ్చయంగా నీకు మహిమ కలుగును కాక ప్రభువా, నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఈ రాత్రి ప్రభువా. ఇంతవరకు పాటల ద్వారా ప్రభువా మహిమ పొందామని నమ్ముతున్నాను దేవ. ఇప్పుడు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సమయంలోకి మేము వస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక మనిషిని బ్రతికించేది రొట్టు కాదు ప్రభువా. దేవా ఇదిగో నీ నోటి నుంచి వచ్చే మాట ఉన్నది. ఈరోజు ఒక మనిషి నిత్యము బ్రతకాలంటే ఖచ్చితంగా నీ వాక్యం ఇక్కడ ప్రత్యక్షపరచబడాలి. తప్పనిసరిగా నీ నోటి మాటలను, ఆ పలకబడిన మాటను మీరు అనుగ్రహించమని కోరుతున్నాను. తప్పనిసరిగా నీ అద్భుతమైన కార్యము చేయండి, మమ్మల్ని బలపరచండి, నీ కృప మాకు అనుగ్రహించండి. ఈ కుడికి వ్యతిరేకంగా పనిచేయుచున్న ప్రతి దురాత్మ శక్తులను, దెయ్యపు ఆత్మలను, క్రీస్తు విరోధి ఆత్మలన్నిటినీ యేసుక్రీస్తు నామంలో వాటన్నిటినీ బంధిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ ప్రభు ఈ స్థలంలోకి వచ్చి నాతో ఇక్కడ ఉన్న బిడ్డలందరితో మీరు మాట్లాడి నీ వాక్యమును, నీ యొక్క మర్మమును మీరు బయలుపరచుకోమని సంపూర్ణంగా వినయముగా మా జీవితాన్ని నీకు సమర్పించుకుంటూ మరొకసారి అడుగుతున్నాం. మా దోషములు, మా పాపములు, మా అపరాధములన్నీ కూడా క్షమించి నీ రక్తములో మమ్మల్ని శుద్ధి చేయండి. చదవబడిన వాక్యం ఆశీర్వదించండి. ఈ లేఖనాల నుంచి మాతో మాట్లాడండి. దేవా ఈ కూడికి అనంతరం సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరొక్కరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు అందరినీ ఆశీర్వదించును గాక. హల్లెలూయా. నిశ్చయముగా ప్రభు ఆ పరలోకములో నుండి దీవెనలు ఈ రాత్రి మీ జీవితాల్లో కుమ్మరించును గాక. ఎందుకంటే పర సంబంధమైన దీవెనలు ఉన్నాయి, భూ సంబంధమైన దీవెనలు ఉన్నాయి. ఈరోజు మనం భూ సంబంధంగా దీవించబడాలంటే
పరసంబంధమైనటువంటి దీవెనల కోసం కూడా మనకు తెలియాలి. అందుకే అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామును కల్దీయుల దేశంలో దేవుడు పిలిచాడు. ఒక విగ్రహార్థికుడిగా దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు అతనికి ఒక వాగ్దానం చేశాడు. నీ సంతానము ఆకాశ నక్షత్రాల వలె, అలాగే భూమి మీద ఉన్న ఇసుక రేణువుల వలె చేస్తానన్నాడు. అదేవిధంగా అతనికి వస్తుపరంగా ఆశీర్వదించాడు, భౌతికంగా ఆశీర్వదించాడు. ఆ యొక్క పశువులు ఇచ్చాడు, గొర్రెలు ఇచ్చాడు, ఎవ్రీథింగ్ ఇచ్చాడు. భౌతికంగా దీవించాడు, అలాగే ఆత్మ సంబంధంగా కూడా దీవించాడు. దేవుడు నిజంగా ఒక వ్యక్తిని 2 విధాలుగా దీవిస్తాడు. అయితే భౌతికమైనటువంటి దీవెనలతో అబ్రహాము తృప్తి పడలేదు. గుడారం ఉంది, వస్తువులు ఉన్నాయి, సమస్తము కూడా అతనికి అందుబాటులోకి వచ్చాయి. చాలా ధనవంతుడైపోయాడు. అతని యొద్ద 300 మంది పనులు చేస్తూ ఉన్నారు. 300 మంది పనులకు జీతాలు అవ్వాలంటే తక్కువ అవ్వదు. దరిదాపుగా 30-40 లక్షలు అవుతుంది నెలకి శాలరీ ఇవ్వాలంటే. 40 లక్షలు శాలరీ ఇవ్వాలంటే తన ఆదాయం చాలా ఎక్కువ ఉండొచ్చు బహుశా. కానీ అతను స్వదేశాన్ని విడిచిపెట్టి బయటకు వస్తున్నప్పుడు మాత్రము తన భార్య తను మాత్రమే బయలుదేరి వచ్చారు. ఒంటరిగానే వచ్చారు. కానీ దేవుడు మల్టిప్లై చేసుకుంటూ వచ్చాడు. అయినప్పటికీ దేవుడు తనకి దీవెనలు ఇచ్చినప్పటికీ కూడా దేనితో ఆ యొక్క భౌతిక సంబంధమైన ఆస్తితో అతను తృప్తి పడలేదు. కానీ అతను ఒకటే అన్నాడు. ఏమన్నాడు? పునాదులు గల ఒక పట్టణం ఒకటి ఉంది, దాని కొరకు నేను చూస్తున్నానని చెప్పాడు. ఒక పునాదులు గల ఒక పట్టణం ఉంది. ఈ యొక్క భూమి మీద ఏదో ఒక రోజు ఒక భూకంపంతో మొత్తం షేక్ అయిపోవచ్చు. భూకంపం వస్తే ఎంత స్ట్రాంగ్గా గృహం కట్టుకున్నది కూలిపోతుంది. ఈరోజు జపాన్లో 7.5, 8.5 రెక్టార్ స్కేల్ యొక్క తీవ్రత వచ్చినప్పటికీ వస్తున్నాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కింద ఐరన్ లేకపోతే ఏదో టెక్నాలజీ వాడి భూకంపం వచ్చినా కూలిపోకుండా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ బహుశా వాళ్ళు 10 పాయింట్ రెక్టార్ స్కేల్కి వాళ్ళు తగినట్టుగా చేయొచ్చు. కానీ దేవుడు 20 పంపించవచ్చు, దేవుడు 30 పంపించవచ్చు. ఎప్పుడు కూడా దేవుని తీర్పులు ఏది ఆపలేదు. దేవుని యొక్క తీర్పుని సైన్స్ ఆపలేదు. దేవుని యొక్క తీర్పులను ఈ యొక్క రాజకీయ నాయకులు ఆపలేరు. దేవుని యొక్క తీర్పును మేధావులు ఆపలేరు, నిపుణులు ఆపలేరు. నోవహు దినాల్లో దేవుని యొక్క తీర్పుని ఏ సైంటిస్ట్ ఆపలేకపోయాడు, ఏ మేధావి ఆపలేకపోయాడు, ఏ పొలిటీషియన్ కూడా ఆపలేకపోయాడు. దేవుడు ఒక తీర్పును కొమ్మరిస్తే ఎవ్వరూ దేన్ని ఆపలేరు. అర్థమవుతుందా? ఆపలేరండి. అయితే అబ్రహాముకు తెలుసు ఈ భూమి మీద నాకు ఉన్నదంతా కూడా బూడిద. అయితే నాకు పరలోకంలో ఒక పట్టణం ఉంది, దాని కొరకే. నిలవరమైన పట్టణాలు ఇక్కడ లేవు. అయితే నాకు ఒక పట్టణం ఉంది, ఆ పట్టణమే సియోను పట్టణము. నేను అక్కడికి వెళ్తాను. ఏ సియోను? ఆ గొప్ప పట్టణం నాకు ఉంది, నేను దాని వైపే చూస్తాను అన్నాడు. అయితే ఆత్మ సంబంధమైనటువంటి దీవెనల కోసం ఎదురు చూసిన వ్యక్తి భౌతిక సంబంధమైన దీవెనలు ఇస్తాడు. ఇచ్చినప్పటికీ కూడా వాడుతో నిలబడిపోడు. కానీ ఎప్పుడు ఆత్మ సంబంధమైన దీవెనల కొరకు అతను ముందుకు వెళ్తాడు. నిశ్చయంగా ఈరోజు మనం ధన్యులమై ఉన్నాం వాక్యం పొందుకోవడం ద్వారా. వాక్యాన్ని బట్టి మనం దీవించబడుతున్నాం. ఈరోజు ఈ వాక్యము ఆ యొక్క పరలోక స్థలాల్లో తీసుకువెళ్తుంది. వాక్యమే పైకి తీసుకెళ్ళగలదు. ఒక రాకెట్ ఉంది, రాకెట్ మధ్యాకాశంలోకి వెళ్ళాలంటే దానికి ఫ్యూయల్ ఉండాలి. దానికి ఏముండాలి? ఫ్యూయల్ ఉండాలి. ఎలాంటి ఫ్యూయల్ అది? నువ్వు ఒక మోటార్ సైకిల్ కొట్టించే ఫ్యూయల్ కాదు, లేకపోతే ఒక కారు కొట్టించే డీజిల్ పెట్రోల్ కాదు, లేకపోతే ఒక ట్రైన్కి వచ్చే ఇంధనం కాదు, లేకపోతే ఆ యొక్క ఎయిర్ప్లేన్ కొట్టే ఇంధనం కాదు. ఇది మధ్యాకాశంలోకి వెళ్ళే ఆ యొక్క రాకెట్కి ఒక శక్తివంతమైనటువంటి ఫ్యూయల్ దానికి నింపాలి. ఈరోజు మనం దేవుని సన్నిధికి వెళ్ళాలంటే నేరుగా మనకు శక్తివంతమైనటువంటి కల్తీ లేని ఆయిల్ కావాలి. అందుకే ఈరోజు మనం దేవుని సన్నిధిలో నిలబడాలంటే కల్తీ లేని వాక్యం కావాలి. కల్తీ వాక్యం మనం పైకి తీసుకెళ్ళలేదు. ఒకవేళ నీళ్లు కలిపిందో నలకలు ఉన్నాయో బండి కొట్టిస్తే దుబ్బు అని కొడతా ఏరు లాగేస్తుందా? అలాంటి ఏరు లాగేసేది. కానీ ఆ రాకెట్ కొడితే మధ్యలోనే సముద్రంలో కూలిపోతుంది. కానీ దాన్ని కొట్టించినప్పుడు ప్యూర్ ఫ్యూయల్ కొట్టించాలి. అందుకే దేవుడు ఈ చివరి దినాల్లో దేవుడు తన సంఘాన్ని ఎత్తబాటులోకి తీసుకెళ్లాలనుకున్నాడు. ఎత్తబాటులోకి సంఘాన్ని తీసుకెళ్లాలనుకున్నాడు కనుకనే దేవుడు ఈరోజు పర్ఫెక్ట్ వర్డ్, ప్యూర్ వర్డ్, కల్తీ లేని వాక్యాన్ని దేవుడు ఇచ్చాడు. అయితే ఈరోజు కల్తీ అయిపోయింది వాక్యం. కల్తీలు చేశారు. మనం మాట్లాడాను నేను. వాక్యానికి ఏమవుతుంది? కల్తీలు.
ఎందుకు కల్తీ చేస్తాడు? వాడికి ఏదో బెనిఫిట్ ఆశించడానికి. ఇలా ఈరోజు బైబిల్ని కూడా, వాక్యాన్ని కూడా కల్తీ చేసేసారు. అందుకే కల్తీ లేని వాక్యాన్ని దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. ఆమేన్. కల్తీ లేని వాక్యమే అక్కడ తీసుకెళ్తుంది. కల్తీ లేని ఫ్యూయలే రాకెట్ని తీసుకెళ్తుంది. అది కుదుపుకుందంటే కింద పడిపోద్ది. ఈరోజు మన భక్తి కుదిపేటట్టు ఉండకూడదు. ఎప్పుడూ ఆ వాక్యం ఏం చేయాలి తెలుసా? రై రై రైమంటే ఒక మంట ఏం చేస్తుంది? వాక్యం కింద మంటెడుతుంది. అందుకే రాకెట్కి మంట లేకుండా వెళ్ళగలదా? రాకెట్ మంట కిందకి వెళ్తుంది. మనం చూస్తాం కదా, పొగ ఆవిరైపోయింది, అది మంటది. అది మంట త్వర పైకి వెళ్తుంది. ఈరోజు అందుకే దేవుడు తన పిల్లలకి మంట పెడుతున్నాడు. దాన్ని కన్జ్యూమింగ్ పవర్ అన్నాడు, దహించు అగ్ని అన్నాడు, పరిశుద్ధాత్మ శక్తి అన్నాడు. దహించు అగ్ని అంటే సంఘం కాదండి. ఈరోజు ఆ సంఘాలు కూడా ఉన్నాయి. దహించు అగ్ని సంఘం పెట్టుకుంటే అయిపోదు, కానీ పరిశుద్ధాత్మ శక్తి ఆ సంఘానికి ఉండాలి. కల్తీ లేని వాక్యం ఉంటేనే పరిశుద్ధాత్మ వస్తుంది. ఈరోజు పేర్లు పెట్టుకుంటే జరిగిపోదు. అర్థమవుతుందా? సో ఖచ్చితంగా ఆ మంట కలుగుతుంది. అందుకే ఒక తాబేలు మామూలుగా అయితే నత్తనగా నడుస్తుంది. అదే తాబేలు మీద నిప్పులు పెట్టండి, ఆ తాబేలు పట్టుకోలేవు, అంత వేగంగా పరిగెడుతుంది. అది కొన్నిసార్లు మనకు నిప్పులు పెడతా ఉంటాడు. పరిశుద్ధాత్మ మంట మనకు తగిలినప్పుడు, ఆ ప్యూరిటీ కలిగిన వాక్యం మనకు తగిలినప్పుడు వెంటనే రైమని పరిగెడతాం. అందుకే ఈరోజు ప్యూరిటీ కలిగిన వాక్యం ఇస్తున్నాడు. అందుకే చూడండి, ఈ బొంగుకి వెళ్ళకూడదురా బాబు, ఇటు కల్తీ చేసేస్తున్నాడు, పాయింట్లు తక్కువ కొడుతున్నాడు, ఫలానా బొంగుకి వెళ్దాం, ఫలానా గవర్నమెంట్ బొంగుకి వెళ్దాం, వాడు చక్కగా కొడతాడు, ఎలాంటి రీడింగ్ తేడా ఉండదని చెప్పుకుంటూ వస్తాం. ఆమె. సో అలాగే స్పిరిచువల్గా ఈరోజు సంఘము పరలోకానికి వెళ్ళాలంటే, సంఘము ఎత్తబాటులోకి వెళ్ళాలంటే సంఘానికి ఏం కావాలి? ఒక పరిపూర్ణమైన సంపూర్ణమైన కల్తీ లేనటువంటి వాక్యం కావాలి. సో నిన్నటి వారం నేను మాట్లాడాను. అక్కడ ఏం చేస్తున్నా? ఎర్రని పెయ్యిని తీసుకుంటున్నాడు. ఎర్రని పెయ్యి ఎలా ఉండాలి? కల్తీ లేనిదానిగా ఉండాలి. మచ్చ ఉందో లేకపోతే డాగ్ ఉందో అది పూర్తిగా ఎర్రని పెయ్యిగా ఉండాలి. అదంతా ఎర్రని పెయ్యిగా ఉండి లాస్ట్లో చిన్నగా మాత్రం చిన్న వైట్గానో లేకపోతే ఇంకో స్పాట్ ఉందనుకో, ఇది పనిచేయదంటాడు. ఈరోజు మన పాపములు క్షమించబడాలంటే మన యొద్ద పరిపూర్ణమైన వాక్యం ఉండాలి. మనం అంగీకరించబడాలి, మనం విమోచించబడాలంటే మన యొద్ద పరిపూర్ణమైన వాక్యం ఉండాలి. ఉంటేనే మనం విమోచించబడతాం. ఉండకుండా మనం విమోచించబడడం అనేది లేదు. అందుకే పాత నిబంధన చట్టంలో ఏం చేశాడు దేవుడు? పరిపూర్ణమైనటువంటి ఎర్రని పెయ్యిని తెచ్చాడు. రెడ్ హైపర్ అంటారు దాన్ని, ఎర్రని పెయ్య. అది అన్ని అస్తమాలు దొరకదు. అది ఈరోజు యూట్యూబ్లో చూస్తాం, రెడ్ హైపర్ దొరికేసింది, లేకపోతే ఎడ్డపై కోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళ బలి అర్పణకి ఎదురు చూస్తున్నామని అంటున్నారు. ఎందుకు ఆ విధంగా అంటున్నారు తెలుసా? బైబిల్ ప్రకారముగా ఒక బలి అర్పణ అర్పించేటప్పుడు ఆ బలికి చిన్న ముడత, మచ్చ, కలంకము, డాగు, అసలు చిన్న కొట్టుపోయింది కూడా ఉండకూడదు. చిన్న కాలు 5-6 ఏళ్ళు ఉంటే కుదరదు. 5 ఏళ్ళు లేక 6 ఏళ్ళు లేకపోతే 3 ఏళ్ళు ఉంటే కుదరదు. అది పర్ఫెక్ట్గా ఉండాలి. ఉంటే అది చక్కగా అంగీకరించబడుతుంది. ఫైనల్గా అది ఏమవుతుంది తెలుసా? ఆమె అది బలి అర్పణకి వెళ్తుంది. అందుకే ఈరోజు దేవుడు ఏం చేశాడండి? పర్ఫెక్ట్ వర్డ్. పర్ఫెక్ట్గా మనం విమోచించబడాలంటే పరిపూర్ణమైన వాక్యం కావాలి. సగం సగం వాక్యముతో మనం పరలోకం వెళ్ళలేం. మీకు విచిత్రం చెప్పనా? సాతానికి కూడా వాక్యం తెలుసు, సగం సగం తెలుసు. 99.9 తెలుసు వాడికి, 100% వాక్యం తెలియదు. వాడికి వాక్యం తెలుసు కానీ జీవితం ఉండదు. వాడు 99% వాక్యం తెలుసు, వాడికి 50% తెలియచ్చు, 90% తెలియచ్చు. అందుకే నేను మొన్న జనం చెప్పాను, నేను దేవుడితో యేసు ప్రభుతో ఆ యొక్క పర్వతం మీద శోధించడానికి వెళ్ళి కీర్తనలో ద్వితీయోపదేశ వాక్యాన్ని యేసుకు బోధిస్తున్నాడు. వాడికి వాక్యం బాగా తెలుసు, అయితే 100% వాడికి తెలియదు. అయితే సగం సగం వాక్యంతో మనం విమోచించబడలేము, కానీ సంపూర్ణ వాక్యంతో విమోచించబడతాం. అక్కడ దేవుడు అదే పెట్టాడు, విమోచన చట్టాన్ని. ఒక వ్యక్తి విమోచించబడాలంటే, ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఒక ఎర్రని పెయ్యిని తీసుకురావాలి. దానికి ఎలాంటి లోటు ఉండకూడదు, ఎలాంటి మచ్చ ఉండకూడదు, ఎలాంటి డాగులు ఉండకూడదు, ఎలాంటి దెబ్బలు ఉండకూడదు. అది పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే యాజకుడు దాన్ని బలి అర్పిస్తాడు. ఆ ఎర్రని పెయ్యి ఎవరికి సాదృశ్యంగా ఉందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే యేసుక్రీస్తుని కూడా హేరోదు దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఇతనిలో మాకు లోపం లేదని చెప్పాడు. ఆ తర్వాత పిలాతు దగ్గర తీసుకెళ్తే ఇతనిలో ఏ లోపం లేదని చెప్పాడు. అతను యేసు ఒక చిన్న లోపం కూడా లేదు. స్వయంగా యేసు అన్నాడు, నాలో లోపం ఏదైనా ఉంటే చూపించండి అన్నాడు.
ఎందుకు ఆ మాట వాడుతున్నాడు అంటే లోపము యేసులో ఉంటే యేసు ఆ బలి అర్పణకి పనిచేయడు. మీకు అర్థమవుతుందా? చిన్న పుట్టుకు తేడా వచ్చిన, అందుకే యేసుక్రీస్తు పుట్టు కూడా వితౌట్ సెక్సువల్ అఫైర్. మనం పుట్టినట్టుగా తల్లిదండ్రుల యొక్క వాంఛల చేత మనం అందరం పుట్టాం. యేసుక్రీస్తు అలా పుట్టలే. ఒకవేళ అలా పుట్టుంటే ఈరోజు మనకి రక్షణ యేసుక్రీస్తు ఇవ్వలేడు. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, నాలో చిన్న లోపం ఏదన్నా ఉంటే చూపించండి అన్నాడు. చిన్న లోపం కూడా యేసులో లేదు. అందుకే ఆయన బలి అర్పణగా ఉన్నాడు. పిలాతు దగ్గర చూస్తే ఏమీ లేదు, హేరోదు దగ్గర చూస్తే ఏమీ లేదు. ఆయన చెప్తున్న డైరెక్ట్ స్టేట్మెంట్, నాలో ఏమన్నా లోపం ఉందా అని అడిగాడు. చూపించండి అన్నాడు, అంతే. దాని అర్థం ఏంటి తెలుసా? నేను బలి అర్పణకు సిద్ధంగా ఉన్నాను అని అర్థం. యేసుక్రీస్తు అంత పరిపూర్ణుడు భూమి మీద ఎవరు లేరు. దేవుళ్ళుగా పిలువబడుతున్నారు ఉన్నారు. ఎక్కడ కూడా ఎవరు కూడా ఆమేన్. గమనించండి, ఎవరు కూడా పరిపూర్ణమైన దేవుళ్ళు కాదు. పరిపూర్ణమైనటువంటి దేవుళ్ళు అయితేనే చూపించండి. ఒక దేవుడిని చూపించండి పరిపూర్ణ దేవుడు అని చెప్పండి. చిన్న లోపం లేనివాడు అని చెప్పండి. నో సార్, ఎక్కడా లేదు. ఆమేన్. అందుకే చూడండి, వాళ్ళు కూడా ఏటేటా మేకనో కోడినో కోస్తూ ఉంటారు. వాళ్ళు కోస్తారా లేదా? సో వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తున్నారంటే పాత నిబంధనలు దేవుడి చట్టాల నుంచే చేస్తున్నారు. ఆమేన్. అయితే మన యేసు పరిపూర్ణంగా వచ్చి బలి అర్పణగా మారిపోయాడు. ఆ బలి అర్పణగా మారిన ఆయనే ఇప్పుడు సంఘానికి ఏమయ్యాడు తెలుసా? ఆమేన్. ఆ రెడ్ హైఫ్ని ఏం చేశారు? దహించేసి ఆ రక్తాన్ని తీసుకువెళ్ళారు. తర్వాత అన్ని కాల్చేసి బస్సు ముంచేసి వాళ్ళ మీద స్ప్రింక్లింగ్ చేస్తున్నాడు. అందుకే పెంతెకోస్తు అనే పండగ దినం రోజు పరిశుద్ధాత్మ వాళ్ళ మీద జల్లబడింది. పరిశుద్ధాత్మ ఏమైంది? వచ్చింది. యేసుక్రీస్తు యొక్క ఆత్మ పెంతెకోస్తు అనే పండగ దినమున సంఘంలోకి వచ్చింది. యేసుక్రీస్తు యొక్క ఆత్మ వచ్చింది. అందుకే వాళ్ళు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందారు. అందుకే కొర్నేలు పరిశుద్ధాత్మ అతని మీద పడింది కనుక పేతురు బోధిస్తున్నప్పుడు కొర్నేలు పరిశుద్ధాత్మతో నింపబడాక ఏం చేశాడు తెలుసా? నీళ్లకు నాకు ఏదన్నా ఆటంకం ఉందా అని చెప్పి వెళ్ళి బాప్తిసం పొందేశాడు. పరిశుద్ధాత్మ నీకు లేకుండా నాకు బాప్తిసం ఇవ్వండి పాస్టర్ గారు అని చెప్పలేవు. పరిశుద్ధాత్మ నీకు ఏం చేస్తుందంటే సత్యాన్ని బయలుపరుస్తుంది. ఇంకో విషయం చెప్తాను, పరిశుద్ధాత్మ నీలో ఉన్న భయాలు పోగొడుతుంది. యేసుక్రీస్తు చనిపోయే సిచ్యువేషన్ వచ్చేటప్పటికి పేతురు చాలా భయపడిపోయాడు. మనకు తెలుసు, పేతురు నువ్వు కోడి కూయకు మునిపే అబద్ధం ఆడతావని చెప్పాడు. అన్నాడా లేదా? అంతకుముందు ఈ పేతురు ఏమన్నాడు? జీసస్, ఐ వాంట్ స్టాండ్ విత్ యూ అన్నాడు. నీ వంతు చూస్తాను, కంగారు పడతాను. అయితే ఆ విషయం చెప్తున్నాను, కోడి కూయకు మునిపే నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతాను. అంత భయస్తుడు. యేసుక్రీస్తుని అక్కడ పట్టుకున్నారు, వాళ్ళు కొడుతున్నారు, లేకపోతే బాధిస్తున్నారు, హేళన చేస్తున్నాడు. అలాంటి టైంలో ఆ యొక్క పిలాతు కోర్టులో, ఆ యొక్క పిలాతు యొక్క జడ్జిమెంట్ హాల్లో ఎప్పుడైతే అలా జరుగుతుందో కొంతమంది పిల్లలు చూసి ఏమన్నారు? పేతురు, నువ్వు యేసుక్రీస్తు ఉన్నవాడు కదంటే, అబ్బెబ్బే మాకు తెలదండి, మాకు తెలియదండి. మీరు పొరపాటు ఉంటారు, ఎవరినో చూసుంటారు, నేను కాదు, నన్ను పోలోళ్ళు 7 ఉంటారు చూసుకోండి అన్నట్టుగా మాట్లాడాడు. బహుశా ఇక్కడ ఎలా మాట్లాడతారో తెలియదు, కానీ నాకు ఎవరెలా మాట్లాడతారో తెలియదు. ఆమేన్. సో ఆ విధంగా భయపడ్డాడు అతను. అందుకే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత అతను పారిపోయాడు. యేసుక్రీస్తు సిలువేసే టైంకి వచ్చేటప్పటికి పేతురు, మిగతా శిష్యులు, యోహాను తప్ప అందరూ పారిపోయారు. స్త్రీలు ఉన్నారు 2, వాళ్ళు పారిపోయారు. కానీ అదే పారిపోయిన వ్యక్తి దగ్గరికి మరలా యేసు రూపం మార్చుకుని వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా పెంతెకోస్తు పండగ దినం కొరకు, దానికంటే ముందు 10 రోజులు జాన్ మార్క్ ఇంట్లో ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఎలా వెళ్తున్నారు తెలుసా? భయపడుతూ పెడుతున్నారంట, ఎవడన్నా చూస్తాడేమో. ఎందుకంటే రెడ్ అలర్ట్ వచ్చింది, 144 సెక్షన్ వచ్చింది. 144 సెక్షన్ ఉంది ఆ కాలంలో. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత 144 సెక్షన్ పెట్టారు. ఈ 144 సెక్షన్లో అర్థమవుతుందా? ఈ 144 సెక్షన్లో ఎవరో బయటకు తిరగకూడదు, గుంపుగా కూర్చుంటే దెబ్బలు తగిలేస్తాయి, లాఠీ చార్జ్ తగులుతుంది. అందుకే వీళ్ళంతా కూడా ఎన్నికలో ఉన్న ప్రజలు, ఏర్పాట్లు ఉన్నటువంటి ప్రజలు వీళ్ళు ఏం చేశారంటే ఒకళ్ళు స్లోగా మనం అందరం కూడుకుందాం అని చెప్పి ఒక లాక్డౌన్ లాగా ఉంది. ఎవరైనా చూసారంటే యేసుతో వీళ్ళు మీటింగ్లో ఉన్నారంటే పట్టుకుంటారు. ఇంతకుముందు యేసుని చంపారు, యేసు వెనకాల తిరిగిన వారిని చంపాలనుకుంటున్నారు ఇప్పుడు. అప్పుడు ఏం చేశాడు చెప్పండి? స్లోగా పేతురు
భయముతో వణుకుతో బిల్డింగ్ ఎక్కాడు. 2 అంతస్తుల జాన్ మార్క్ ఇంటికి వెళ్ళిపోయాడు. మొత్తానికి 120 మంది భయంతో వెళ్ళారు. ఓ పరిసయ్యులు ఏమంటారా, శాస్త్రులు ఏమంటారా, సద్దుకాయలు ఏమంటారా, రోమీలు ఏమంటారా, ఇంకా సంఘాలన్నీ ఏమంటాయని భయంతో ఉన్నారు. భయంతో లోపలికి వెళ్ళారు. ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత దేవుడు సడన్గా ఆ యొక్క 10వ రోజు పరిశుద్ధాత్మ రంగం మీదకి వచ్చింది. బలమైన గాలి ఆ గదిలోకి వచ్చింది. ఎప్పుడైతే ఆ బలమైన గాలి ఆ గదిని తాకిందో వాళ్ళు 120 మంది పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో వారి లోపల ఉన్నటువంటి భయం అంతా పోయింది. మా పాస్టర్ ఏమంటాడు, ఇప్పుడు భయం లేదు. లేకపోతే మా ఊరోళ్ళు ఏమంటారో భయం లేదు. మా గ్రామస్తులు వెళ్ళేస్తారేం భయం లేదు. లేకపోతే పింఛన్ ఇస్తారో లేదో భయం లేదు. లేకపోతే రేషన్ కార్డు రేషన్ ఇస్తారో లేదో భయం లేదు. గ్రామం లేదన్నా ల్యాండ్లు శాంక్షన్ చేస్తారేమో అలాంటి భయం లేదు. ఏమున్నా లేకపోయినా నేను దేవుడి కొరకు నిలబడతాను అని చెప్పి పరిశుద్ధాత్మ వీళ్ళు పొందుకున్నప్పుడు వెంటనే ఏం చేశారు, ధైర్యంతో రూమ్ నుంచి బయటకు వచ్చారు. పరిశుద్ధాత్మ భయం ఉండదండి, ధైర్యం ఉంటుంది. భక్తి భయంతో చేసేది కాదు, ధైర్యంతో చేసేది. వెంటనే బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తే తెలుసా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందారు. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలంటే నీకు గట్స్ ఉండాలి. ఒరిజినల్ బాప్తిజం పొందాలంటే నీకు గట్స్ ఉండాలి. వాళ్ళేమంటారు వీళ్ళేమంటారు కాదు, నీకు గట్స్ ఉండాలి. పరిశుద్ధాత్మ నిన్ను తాగుతున్నప్పుడు, వాక్యం నీకు అర్థమైనప్పుడు, మా చిన్నాన్న ఏమంటాడు, మా తమ్ముడు ఏమంటాడు, మా అన్నయ్య ఏమంటాడు, మా గ్రామస్తులు ఏమంటారు, డోంట్ కేర్. పరిశుద్ధాత్మగా నిన్ను తాకితే నీకు ధైర్యం వచ్చేస్తుంది. దేవుని కొరకు నేను నిలబడాలనుకున్నప్పుడు వీళ్ళంతా నాకెందుకు, నేను వాక్యం కొరకు నిలబడతానని చెప్పి పేతురు ఇప్పుడు వరకు ఎలాగొన్నాడు, లైన్తో వెళ్ళాడు. ఎవరు అట్టుకుంటాడో అట్టుకోండి, నన్ను చంపేస్తారా చంపేయండి, నా ప్రభువే చచ్చిపోయాడు, నేను కూడా చచ్చిపోతాను అవసరమైతే. ఈ వాక్యాన్ని విడిచిపెట్టను. ఆల్రెడీ ఒకసారి విడిచిపెట్టి నేను తప్పు చేశాను. వాక్యము స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు నేను తప్పు చేశాను. నేను ఆయన విడిచిపెట్టి పోయాను. ఈ వాక్యము కొరకు నేను, యేసు మరలా వచ్చాడు పరిశుద్ధాత్మగా, మరలా వచ్చాడు వాక్యముగా. ఈ వాక్యాన్ని నేను విడిచిపెట్టేది లేదు అని చెప్పి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఎప్పుడు తెలుసా, హోలీ గోస్ట్ పొందాక. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఈ టేక్ ఎ స్ట్రాంగ్ డెసిషన్. అందుకే ఈరోజు మనం స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి. భయపడుతూ మనం చేయలేం భక్తి. ఎందుకంటే రోమన్ సెక్యూరిటీ ఉంది అక్కడ. రోమన్ ఎంపైర్ సైనికులు తిరుగుతున్నారు. ఎవడన్నా చూశాడంటే పట్టుకుంటాడు. అందుకే ఒక మీటింగ్ జరుగుతుంటే పొలోమంట తిరిగి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు ఫోన్లు పెట్టి. ఏమనుకుంటున్నారు, ఒక్కసారి ధైర్యం చేయకపోతే రోజు నిన్ను నేర్పిస్తారు. ఫోన్ చేసిన ఫలానా వాళ్ళు మీటింగ్కి వెళ్ళారంట, ఫలానా వారు మీటింగ్లో కూర్చున్నారట, ఎక్కడి నుంచి వస్తారంట బోధకుడు. నీకు ధైర్యం లేకపోతే, ఆమేన్, నీకు ధైర్యం లేకపోతే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందలేవు. అందుకే పేతురు ధైర్యం వచ్చేసింది. ఎవడు ఏం చేసుకుంటారు చేసుకొని, ఇదివరకు నేను తప్పు చేశాను, ఇదివరకు నేను వాక్యముతో నిలబడవలసిన సమయంలో నేను నిలబడలేక రాజీ పడిపోయి పారిపోయాను. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, నేను ఎవ్వడికి భయపడలేదు, నడండి అని చెప్పేసి అపోస్తులు 2:38 ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే పరిశుద్ధాత్మ ధైర్యాన్ని ఇస్తారు. అందుకే పెంతుకోస్తు అనే పండగ దినమున వాళ్ళు ఏం పొందుకున్నారు, పరిశుద్ధాత్మ. ఏంటి పరిశుద్ధాత్మ? ఎర్రని పెయ్యి యొక్క వాటర్, శుద్ధిపరిచే నీళ్లు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి జీవితాలకు వచ్చిందో నాలుకలు ఏమైనాయి, శుభ్రమైపోయాయి. నాలుకలు ఏమయ్యాయి సోదరులా? అందుకే అగ్ని ఎక్కడికి వెళ్ళింది, నాలుక మీదకి వెళ్ళింది. నాలుక మీదకి వెళ్తే మాట మారుతుంది, అవునా? నాలుక కానీ కాలిందంటేనూ సెట్ అయిపోతాం. నాలుక కాలాలి ఇప్పుడు దేంతోని, వేడివేడి టీతో కాదు, వేడివేడి నీళ్ళతో కాదు. ఆమేన్. ద స్ట్రాంగ్ హోలీ గోస్ట్తో. ఈ కాలంలో దేవుడిచ్చిన పరిశుద్ధాత్మతో నాలుక కాలాలి. అప్పుడు మాత్రమే మాటలు బాగుంటాయి. లేకపోతే ఈ నాలుకతోనే అబద్ధాలు, ఈ నాలుకతోనే మోసాలు, ఈ నాలుకతోనే ఇష్టానుసారంగా మాట్లాడతాం. ఈరోజు ఎందుకు నాలుకలు ఎందుకు? అందుకన్నట్టు నాలుక కొంచెం ఉంటుందంట, అదిరెదిరి పడుతుందట. ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు, నాలిక తీర్పులోకి తీసుకెళ్తుందని ఉంది బైబిల్లో. నాలిక తీర్పులోకి తీసుకెళ్తుంది అన్నాడు. అంటే నాలిక ఎంత అదుపులో పెట్టుకోవాలి తెలుసా? మనం నాలికను ఎంత అదుపులో పెట్టుకోవాలి తెలుసా? ఈ నాలిక కొంచెమైనా కానీ అదురెదిరి పడుతుందని చెప్పాడు. సొలొమోను అయితే నాలికని కంట్రోల్ చేయని వాడు తీర్పులోకి వెళ్తాడు అన్నాడు. ఆహా, ఎంత స్ట్రాంగ్ స్టేట్మెంట్! ఈ లేఖనంతో 4 ప్రసంగాలు చేయొచ్చు.
ఈ లేఖనముతో 4 ప్రసంగాలు చేయొచ్చు. నాలుక ఎంత స్ట్రాంగ్. అందుకే ఏం చేశాడు, అగ్ని నాలుకలుగా విభాగింపబడి 120 మందిలోకి అగ్ని వెళ్ళిపోయింది. అక్కడ నాలుగు మారిపోయింది. అబద్ధాలు పోయి పేతురులోకి. అంతకుముందు ఏమన్నాడు, అబ్బబ్బే వాళ్ళు ఏదో పెట్టుకున్నారు, కూటానికి రమ్మన్నారు కాబట్టి వెళ్ళాను, కూర్చున్నాను, 1 గంటే కదా ఆదివారం అన్నాడు. అంతే తప్ప నాకు ఆయనకి అక్కడి నుంచి వచ్చే పాస్టర్కి నాకు సంబంధం లేదు. ఏదో మా ఇంటికాడ ప్రదీప్ ఎవరు రమ్మన్నాడు కాబట్టి వచ్చి కూర్చోను. లేకపోతే మా అబ్బాయి రమ్మన్నాడు అనొచ్చు సైన్మాన్ గారు, లేకపోతే ఆ మనవడు రమ్మన్నాడు నా తల్లి అనొచ్చు. ఎప్పుడు నాలికకు పరిశుద్ధాత్మ తాకినప్పుడు. కానీ పరిశుద్ధాత్మ నాలికని తాకింది అనుకో, వాట్ వండర్ఫుల్ పిక్చర్. అందుకే పేతురు ఏమంటాడు తెలుసు, నాలుగుతో భూమి మీద ఒప్పుకుంటున్నాడు. ఏమంటాడు భూమి మీద? ఏమన్నాడు, మీరు భూమి మీద నన్ను ఒప్పుకుంటే పరలోకాలు మేము ఒప్పుకుంటాను అన్నాడు. దేవదూతలు ఎదుట మిమ్మల్ని ఒప్పుకుంటాను అన్నాడు. ఇప్పుడు పేతురు నాలిక మారింది, నాలిక నరాలు మారాయి. అందుకో ఒక ఆమెత ఉంటుంది, నాలిక నరం లేని నాలిక ఏమంటది, 4 మాటలు అంటదంట. అవునా కాదా? అంటే ఈ నాలిక ఏం చేయాలంట, పరిశుద్ధాత్మ తాకాలి. అందుకే దేవుడు ముందు నాలికని కంట్రోల్ చేశాడు. వెంటనే మాటలు సరిగా వస్తున్నాయి, లేకపోతే బూతుల మీద బూతులు, డబల్ మీనింగ్, డైలాగుల మీద డైలాగులు. పేతురుని ఏం చేశాడు, నాలుగు కాల్ చేశాడు. మాట మారింది. చూడండి, ఒక మందు తాగడం ఒక మాటలుగా వస్తుంది, ఓ చేతో అంటాడు అంతే. ఈవెన్ ఐస్ క్రీమ్ తిన్నా నాలుగు సరిగా రాదు. అవునా? ఐస్ క్రీమో కూలింగ్ వాటర్ తాగు నాలుక మంద మారిపోతుంది. మందు తాగిన అయితే మాట్లాడలేడు, ఏదో అన్నం లాంగ్వేజ్ మాట్లాడతాడు. కూర్చో సోదరా. అలాగే పరిశుద్ధాత్మ కానీ నాలికను తాకిందంటే నీ నాలిక ఎలాగొస్తుంది తెలుసా? అద్భుతమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు వస్తాయి. ప్రదీప్ ఒకసారి లాక్డౌన్లో ఒక వీడియో పెట్టాడు, ఒక ముసలైన పాస్టర్ అనుకుంటా, యావేగి అంటాడు, సంఘంలో మాట్లాడుతూ. అరే ఎంత బాధ అయిందంటే, నవ్వుకుండానే పెట్టి ఉండొచ్చు బహుశా, కానీ చాలా బాధపడ్డాడు. ఇలాగున్నారేంటి రా బాబు అసలని. అతను మళ్ళీ సీనియర్ పాస్టర్ అయ్యి ఉండొచ్చు బహుశా, వృద్ధాప్యంలో ఉన్నాడు. నాలిక సరిలేదు. నాలిక సరిగా లేనోడు తీర్పులోకి వెళ్తాడు. నీ నాలిక సరిగా లేకపోతే నీ నాలికే తీర్పులో తీసుకెళ్తాను చెప్పాడు. అందుకే దేవుడు నాలికని కాల్చాడు. వెంటనే పరిశుద్ధాత్మ ఏమైంది, వాక్యాన్ని మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. వాక్యం వస్తుంది అతని జీవితంలో నుంచి. అందుకే పరిశుద్ధాత్మ లైఫ్లోకి వస్తే మన వాకింగ్ స్టైల్ వేరుగా ఉంటుందండి. ఆమేన్. అందుకే యెషయా కూడా ఆ యెషయా 6వ అధ్యాయంలో అక్కడ దర్శనం చూసినప్పుడు ఏమైంది, ఒక కొరకంతి వచ్చిందంటే ఏం పట్టుకుంది, నాలుగు పట్టుకుంది. సో టంగ్ పవర్ చాలా ఇంపార్టెంట్ ఉండోయ్. ఈ నాలుగుతో చాలా పని ఉంది. నాలుగుతో ఏముంది, చాలా పని ఉంది. ఒక సహోదరు మీద ఒక సహోదరుడు కామెడీలు కూడా చేయకద్దు దయచేసి ప్లీజ్. నాలుగు చాలా పవర్. ఆమేన్. ఆ నాలుగు ఏం చేస్తుంది, కాల్చేస్తుంది. నాలుగు ఊరంతా అంటిస్తుంది. ఇది నాలుక, అవునా కాదండి? సామెతలు ఉన్నాయి కదా, నాలుక ఊరంతా అంటించుకొచ్చేద్దండి 10 నిమిషాల్లో. అందుకే చాలా జాగ్రత్తగా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు కాల్చాడు. ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే పొందుకున్నారో యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుతున్నారు. ఆ వేరు పరిశుద్ధ జలం ఏం చేసింది వీళ్ళని, అన్య ఆరాధనలో నుంచి, ఆ రోమన్ సిద్ధాంతంలో నుంచి, ఆ యొక్క పరిసయ్య శాస్త్రి సద్దుకయ్య బోధల్లో నుంచి ఈ శిష్యుల్ని పూర్తిగా వేరు చేసింది. ఆ నీళ్ళే వేరు చేసేది. మనం అనుకుంటాము మన అందరం కలిసి ఉండాలి, కానీ దేవుని ఉద్దేశం చెప్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. దేవుడు ఎప్పుడు కూడా వేరు చేయాలనుకున్నవాడే. అవునా? అన్నదమ్ములకి అక్కదమ్ములకి దెబ్బలాట పెడతాడంట ఆయన, వేరు చేస్తున్నాడు ఆయన. అందుకే అబ్రహాంని ఏం చేశాడు, తండ్రి యొద్ద నుంచి వేరు చేసేసాడు, అన్నదమ్ముల యొద్ద నుంచి వేరు చేశాడు, ప్రతి అవిశ్వాసం నుంచి వేరు చేస్తున్నాడు. ఎందుకు అని వేరు చేస్తున్నాడు అంటే, ఎందుకు వేరు చేస్తున్నాడు అబ్రహాముతో? ఆమేన్. అబ్రహాముకి ఒక వాగ్దానం చేయబోతున్నాడు, వాగ్దానం అతని జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ఎందుకు అందరితో వేరు చేస్తాడో తెలుసా? నీ లోకరీతిగా ఉన్న ఫ్రెండ్స్తో ఎందుకు వేరు చేస్తాడు? అతనితో తిరుగుతూ నువ్వు తాగుబోతుగా తిరుగుతావు. అతను సినిమా ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, సినిమాలతో చూస్తూ ఉంటావు. అవునా? రోజు సినిమాలు పిచ్చి ఉన్నవాడు ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, ఏదో ఒక రోజు మామ సినిమాకి వెళ్దామనేటప్పుడు ఆటోమేటిక్గా నీకు లేదండి నీకు టికెట్ పెట్టుకుంటాను అంటాడు. నువ్వు ఒకేసారి పెట్టుకుంటావు, వాడు ఒకేసారి పెడతాడు, నీతో 10 సార్లు టికెట్ పెట్టిస్తారు. తర్వాత నువ్వు ఎడిట్ అయ్యావనుకో, నీకు వాడు టికెట్ పెట్టడం కాదు, నీకే వాడు టికెట్, నువ్వే వాడికి 10 సార్లు టికెట్ పెట్టాలి. అందుకే మందు తాగి కూడా ఉంటాడు, మందు తాగి స్నేహితుడు, మామరా నేను చూసుకుంటాను అంటాడు. వాడు ఇచ్చేది 80 రూపాయల పెగ్ అయితే రేపు పొద్దున్న నుంచి నువ్వు 200 పెగ్ అవ్వాలి ఆయనకి. అవునా? ఎలా ఉంది సోదరా? అవునా?
ఎందుకు దేవుడు వేరవమంటున్నాడు? రాంగ్ ఫ్రెండ్షిప్ నుంచి ఎందుకు వేరవమంటున్నాడు? రాంగ్ రిలేషన్ నుంచి ఎందుకు వేరవమంటున్నాడు? ప్రతి అవిశ్వాస బోధల నుంచి ఎందుకు వేరవమంటున్నాడు? సంఘ శాఖల నుంచి వేరవమంటున్నాడు. వాక్యము లేని చోట నుంచి వేరవమంటున్నాడు. అంతే తప్ప ప్రతి చోటకి అక్కడా దేవుడు, ఎక్కడా దేవుడే. అన్ని చోట్ల దేవుడు ఉంటే ఇవాళ ఎక్కడ ఎందుకు ఉండవలసిన పని ఏముంది? నో సార్, దేవుడు వేరు చేస్తున్నాడు. ఫర్ సపోజ్ లోతు వచ్చాడు, తమ్ముడు గారి బిడ్డ, అన్నగారి బిడ్డ వచ్చాడు, అవునా? లోతు అబ్రహాముతో ఉండడం దేవుడికి ఇష్టం లేదు. ఇష్టం ఉందా? అందుకే దేవుడు ఏం చేశాడు? చిన్న చిన్న గొడవలు పెట్టాడు. లోతు అన్నాడు, అబ్రహాము అన్నాడు, ఇక్కడ ఉంటావా వెళ్ళిపోతావా అన్నాడు. వెళ్ళిపోతానన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిపో, నువ్వు ఏదైతే స్థలం వదిలేస్తున్నావో ఉంటాను నేను అన్నాడు. అయితే అన్నాడా లేదా? అన్నాడు. అయ్యో నా తమ్ముడు వెళ్ళిపోతున్నాడు అనుకోలేదు. ఇక ఏర్పరిచింది ఎవరు? దేవుడు వేరు చేశాడు. అవిశ్వాసములో నుంచి దేవుడు వేరు చేస్తున్నాడు. ఎందుకొరకు? మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం చేయడానికి, ఎత్తబాటులోకి తీసుకెళ్ళడానికి. వాక్యము లేని చోట నుంచి వేరు చేస్తున్నాడు. చేస్తున్నాడా? దీన్ని ఎక్కడ తీసుకెళ్ళడానికి? పరిపూర్ణతలోకి తీసుకెళ్ళడానికి. వాక్యము లేని చోట నుండి, ఓ అబద్ధ సిద్ధాంతాల్లో నుంచి, ఆ ట్రెడిషన్స్లో నుంచి, వాక్యము లేని పండగల్లో నుంచి, వాక్యము లేనటువంటి పరిస్థితుల నుంచి నిన్ను వేరవమంటున్నాడు. అయ్యి బాబు నేను కలిసి ఉంటానంటే దేవుడు ఉండడు. నీకు దేవుడు కావాలా? ట్రెడిషన్స్ కావాలంటే నువ్వు దేవుడిని ఎన్నుకోవాలి. అవునా కాదు? నోవాహు దినాల్లో సైమన్ గారు పుడితే ఎవరి పక్షంగా ఉంటారు? సైమన్ గారు మీరు, సమూయేలు గారు మీరు ఎవరి పక్షంగా ఉంటారు? నోవాహు పక్షంగా ఉంటారా లేకపోతే మిగతా ఎవరి పక్షంగా ఉంటారా? నోవాహు పక్షంగా ఎంతమంది ఉన్నారు తెలుసా? ఆయన కుటుంబం ఉన్నారు. అవునా? ఫర్ సపోజ్ ఈ గడి వర్తమానంతో సహోదరుడు ప్రదీప్ ఇక్కడ నిలబడితే, అవునా, ఒక్కడే ఉన్నాడు ఈ ఊర్లో, లేకపోతే జాన్ విక్టర్ ఉన్నాడు ఒక్కడే ఊర్లో, ఈ ఒక్కడిగా ఉన్న వీళ్ళ పక్షం నిలబడతారా? అందరూ ఒకే పక్షానికి వెళ్ళిపోయారు కాబట్టి ఒకే పంచన ఉంటామంటారా? అవునా? ఇక్కడ ఒప్పుకుంటే నోవాహు కాలంలో ఒప్పుకున్నట్టే. నువ్వు ఇక్కడ ఒప్పుకున్నా నోవాహు కాలంలో ఉన్నానంటే కుదరదు. అవునా? అవి వాళ్ళు ఒక్కడే కుర్రోళ్ళండి, వాళ్ళు ఏం చేస్తారు అనుకోవచ్చు. మరి దేవుడు వాళ్ళతో ఉంటే నువ్వు వాళ్ళ పక్షంగా ఉండాలొద్దా? ఇస్ ఇట్ రైట్? నోవాహు దినాల్లో ప్రపంచమంతా ఒకవైపు ఉందంట, నోవాహు ఒకటి ఒకవైపు ఉన్నాడంట. నువ్వేమని పిలుస్తావు? బహుశా ఏమని పిలుస్తావు? పిచ్చోడా అని పిలుస్తావు. నోవాహు పిచ్చోడు, మెంట్లోడు, లేకపోతే ఇంకేదని పిలుస్తావు. అతనికి అర్థం కావట్లేదు, నోవాహు పిచ్చి పట్టింది, ఇతను చెడ్డోడని పిలుస్తాం. అవునా? ఒకవేళ ఈ గ్రామం అంతట్లో జాన్ విక్టర్, విజయ్ ఒకడే నిలబడ్డాడు అనుకో, ఎందుకురా విజయ్, మన ఇంటి పేర్లందరూ ఒకళ్ళు ఉన్నారు. ఆమేన్. యజ్జలందరూ ఒకవైపు ఉన్నారు. ఆమేన్. లేకపోతే ఇంకేంటి యాందమనలో మన కుటుంబ సభ్యులందరూ ఒకే చోట ఉన్నారా? ఈ దుగ్గులని ఒక్కడగా ఉంటావు, తప్పదు. మరి వాక్యం వేరు చేస్తున్నాడు, తప్పదు. నీకు రెండు కావాలంటే కుదరదు. రెండు కావాలంటే కుదురుతుందా? సరే, మీకు ఒక పరీక్ష వచ్చింది. దేవుడు ఈ యొక్క విజయ్తో ఉన్నాడు, యజ్జల విజయ్తో ఉన్నాడు ఈ గ్రామంలో. నీకు ఒక పరీక్ష పెట్టాడు దేవుడు. గ్రామం అంతా ఉన్నప్పుడు ఒకవైపు ఉంటే సోదరుడు ఒకటివైపు ఉన్నాడు, నువ్వెవరి పక్షంగా ఉంటావు? టెల్మి. అయ్యి మా అయ్యగారండి, అక్కడ అయ్యగారులు ఉన్నారు, ఇక్కడ ఉంటే అక్కడ అయ్యగారులు ఉన్నారు, అక్కడ బిషప్లు ఉన్నారు, అక్కడ బోధకులు ఉన్నారు, అక్కడ సంఘాలు ఉన్నాయి. ఇందుకే సంఘం లేనిది ఎవరికంటే ఎవరికి సంఘం లేదు? నోవాహుకి సంఘం లేదు. అక్కడ కొంపలా అలా పెడుతున్నాడు. ఫైనల్గా ఎత్తబాటు వచ్చేటప్పటికి వాళ్ళకి వెళ్ళాడు. అది కూడా ఎక్కడ ఉంది? కొండ మీద ఉంది వాడ. ఎంత దూరం మేము ప్రయాణం చేయలేమని కొండ మానేస్తున్నారు. ఎందుకురా నాన్న అంత దూరం కొండ ఎక్కాలా? ఏ కొండ? గౌరీపట్నం కొండ కాదేమో, అది భయంకరమైన భూతాల దీవది. నో 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 వెళ్ళానండి, ఒక్క నిమిషం కూడా ఉండలా, పోయి దిగిపోసాను. అందరూ చెప్తున్నారు కదా అని చెప్పేసి అది చూడడానికి వెళ్ళాను. నో 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 ఒక గోలీ చోట తాగి వచ్చేసాను. దట్ ఈస్ రైట్, దట్ ఈస్ నాట్ రైట్. ద డెవిల్ ఏరియా. ఐ డిక్లేర్డ్, నేను డిక్లేర్ చేస్తున్నా ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో డిక్లేర్ చేస్తున్నా. దెయ్యాలు ఉన్నాయి అక్కడ. ఏమి ఇస్తాను? నీ జుట్టు చేస్తావా? ఏం చేసుకుంటాడా? నీ గ్రే చేసుకుంటాడా? మరి ఆమెకి ఏం జుట్టు తక్కువైపోయిందా? నువ్వు జుట్టు ఇచ్చేస్తావా? ఆమె చీరలు కట్టుకుంటావా? ఎంత పిచ్చోళ్ళు కాకపోతే వీళ్ళు.
ఏంటది? నేను వెళ్ళాను, చాలా ఆశ్చర్యం గురైంది. ఎప్పటి నుంచి, నా చిన్నప్పటి నుంచి వింటున్నాను గౌరీపట్నం గౌరీపట్నం గౌరీపట్నం. అలాంటివి చాలా ఉన్నాయి. వైజాగ్ కూడా వెళ్ళాను, అప్పుడు ఎవరు లేరులే. నిజంగా ఇవన్నీ కూడా కొండల మీద కట్టాడు. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయి కానీ ఇది మాత్రం కొండల మీద కట్టబడింది. 7 కొండల మీద కట్టబడింది. అందుకే కొండల మీద వెలుస్తూ ఉన్నారు వీళ్ళు. ఆవిడ జుట్టు తక్కువైపోయింది ఇగ్గెట్టుకుంటాకే. అంతా కూడా నేను విమర్శించట్లేదు, కానీ దట్స్ ట్రూ, దట్ ఈస్ ద డెవిల్. ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్ ఎనీ వన్, బట్ దట్ ఈస్ ద డెవిల్. అది ఎక్స్పోజ్ చేయాలి, మోసపోకూడదు. వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళినా, క్యాపిటల్కి వెళ్ళినా ఒకటే, దసరాకే, రెండూ ఒకటే. కొంచెం మీ హృదయాలు ఇప్పించబడవచ్చు, కానీ రాంగ్ అది. హల్లెలూయా. నాకు రోజు సవాలుగానే ఉంది. వాళ్ళ ప్లేసులు ఉండి వాళ్ళని ఖండించడం అంటే చాలా సవాలుగా ఉంది. కానీ ఏదో రోజు ఎవడో వింటాడో నాపేస్తాడు, నాకు తెలుసు, కానీ తప్పదు. అవునా? ఎవరొకరు వింటారు, విన్నా పర్లేదు, నో ప్రాబ్లం. కానీ దట్ ఈస్ రాంగ్ బ్రదర్. నువ్వెవరి పక్షంగా ఉంటావు? డాక్ట్రిన్స్, వాక్యంలో లేనివి, వాక్యం లేని సిద్ధాంతాలు, వాటి పక్షంగా ఉంటావా? నువ్వు దేవుని పక్షంగా ఉంటావా? నోవాహు పక్షంగా ఎవ్వరూ లేరండి. ఇటు మెంటలుడరా, ఎవడ మాట వినడరా, ఇదంతా పట్టిందే పట్టురా, వాడంతా నశించిపోతాడు, కొండెక్కినట్టురా, పిచ్చోడు వీడు అనుకున్నారట. నోవాహు తన భార్యను, తన బిడ్డలను, కోడండలను అందరిని తీసుకుని పైకిలిపోయాడు. అందుకే చూడండి, ఫైనల్ మినిస్ట్రీకి వచ్చేటప్పటికి, చూడండి యెహోషువ మినిస్ట్రీ ఫైనల్కి వచ్చేటప్పటికి, నేను నా కుటుంబాన్ని యెహోవాను సేవించడం అన్నాడు. ఫైనల్గా ఎక్కడికి రావాలి బ్రదర్? ఆ కుటుంబంతో కలుపుకుందాం, ఈ కుటుంబంతో కలుపుకుందాం, నా ఫ్రెండ్ ఆ కుటుంబం, నా స్నేహితుడు ఇటు కుటుంబం, నా బంధువులు. నో సార్, నేను నా కుటుంబము యెహోవాను సేవించదు. మీరే ఇతర దేవతలు పూజిస్తారో పూజించుకోండి, ఇతర దేవతల్ని పూజించుకోండి, కానీ నేను మాత్రం వాక్యంతో నిలబడతానన్నాడు. అంటే దాని అర్థం తెలుసా? ప్రపంచమంతా వ్యతిరేకమైన నేను, నా భార్య, నా పిల్లలు వాక్యముతో నిలబడతాము అని అర్థం. మరి అంత ప్రజల మధ్యలో ఒకరే నిలబడితే మనం ఏమనుకుంటాం సోదరుడు? ఇటు అంతమ్మా తనకి వ్యతిరేకంగా ఉన్నారా బాబు అంటే ఎవడో మాట్లాడొద్దు, ఆడితో మాట్లాడకపోయినా పర్లేదండి, దేవుని కుమారుడు అలాగే ఉంటాడు. మా తనకి అలాగే అనుకున్నారండి. నోవాహు వాళ్ళ గ్రామానికే కాదు, వాళ్ళ నియోజకవర్గానికే కాదు, లేకపోతే వాళ్ళ డిస్ట్రిక్కే కాదు, వాళ్ళ స్టేట్కి కాదు, వాళ్ళ దేశానికి కాదు, ప్రపంచానికే యాంటీగా ఉన్నాడు అతను. ఇంతమంది తేడా అంటారా? నోవాహే కరెక్టా? ఇంతమంది అంతా తప్పంట, నోవాహు ఒకటే కరెక్ట్ అంట. ఎస్, నోవాహు ఎప్పుడు కరెక్టో బాగా తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? జలప్రళయం దిగొస్తున్నప్పుడు నోవాహు కరెక్ట్ అని తెలిసిందంట. అప్పటి వరకు నోవాహు 120 సంవత్సరాలు బోధ బోధించాడట. ఈ 120 సంవత్సరాల్లో కూడా నోవాహు అబద్ధికుడిగా ఉన్నాడు. నోవాహు 600 సంవత్సరాలు బ్రతికాడు. నోవాహు ఎంత? 600 సంవత్సరాలు బ్రతికాడు. క్షమించండి, 600 సంవత్సరాలు వచ్చేటప్పటికి జలప్రళయం వచ్చింది. దాని తర్వాత 350 సంవత్సరాలు బ్రతికాడు. ఈ 600 సంవత్సరాల్లో 120 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. ఈ 120 సంవత్సరాలు కూడా నోవాహు ప్రజలకు ఒక పిచ్చోడు, ఒక మైండ్ చెడిపోయినోడు, ఆ విధంగా అర్థమయ్యాడు. నోవాహు బోధ అంతా తప్పుడుగా అర్థమైంది. కానీ ఏ నోరైతే నోవాహు బోధ తప్పు అన్నారో, నోవాహు బోధే సత్యము అనే రోజు ఒక రోజు వచ్చింది. వచ్చిందంటారా? వచ్చింది. ఇప్పుడు చెప్పండి, నోవాహుతో నిలబడేవాళ్ళు ఎంతమంది చెప్పండి? ఆమేన్. మిగతా సంఘాలు లేవంటారా? ఉన్నాయి సంఘాలు, లేకుండా ఉన్నాయి అనుకుంటున్నారా? లేవా సంఘాలు? ఖచ్చితంగా ఉన్నాయి. నేను చూపించినట్టు అక్కడ సంఘాలు ఉన్నట్టు నేను ఖచ్చితంగా చూపిస్తాను బైబిల్లో. అక్కడ క్రైస్తవులు లేరా? ఉన్నారు. బట్ నోవాహు ఎందుకు కరెక్ట్ అయ్యాడు? నోవాహు వాడ ఎందుకు కరెక్ట్ అయింది? నోవాహు వాడ పరలోకపు కొలతలతో వచ్చింది. వచ్చిందంటారా? నోవాహు వాడ పరలోకపు దేవుడిచ్చాడు కొలతలు. అందుకే ఒక సంఘము నిర్మించబడినప్పుడు ఒక సంఘాన్ని దేవుడు నిర్మించాలి ఆయన కొలతలతో. కొలతలు అనగా వాక్యంతో. మెజరింగ్ రాడ్ అన్నాడు. స్టిక్, ఏదో స్టిక్ అంటే కర్ర కాదు, మెజరింగ్ అన్నాడు అక్కడ. ఇప్పుడు వాక్యపు కొలతలు కొలాలి. ఇప్పుడు నోవాహు ఏమన్నాడు? అంత ఎత్తు, అంత ఎత్తు, అంత ఎత్తు, ఎంత పొడవు, అంత, అన్ని మూరలు, ఇన్ని మూరలు అని చెప్పాడా లేదా? ఎక్స్క్యూజ్ మీ లార్డ్, ఇక్కడ మూల ఎంత ఎందుకు వంకరగా డైరెక్ట్గా చేస్తే బాగుంటుంది కదా.
అనడానికి నోవాహుకు లేదు అవకాశం. పూర్తిగా ప్లాను, పూర్తిగా ప్రతీదీ కూడా చెప్పేదంతా కూడా దేవుడే. అలా కడితేనే నోవాహు కూడా నిలబడతాడు. నోవాహు కట్టే విధానం ప్రజలకు నచ్చట్లే. అందుకే ఈరోజు యథార్థమైన సంఘము ప్రజలకు నచ్చట్లేదు. ఈ ఓడ ఎక్కితే మునిగిపోతాం అనుకుంటున్నారు, కానీ ఆ ఓడ కట్టేది దేవుడు కడతాడు అన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఆ ఓడ దేవుడు కడతాడని వాళ్ళకి తెలియదు. నా ఆలోచన తిరిగిపోయింది మొత్తం అంతా కూడా. నేను చదవబడిన వాక్యం దగ్గర నేను లేను. బహుశా వచ్చే వారం అది ప్రజెంట్ చేయబడొచ్చేమో. గమనించండి, ఉదయకాలం హానోకు కోసం చెప్పినప్పుడు నోవాహు కోసం చెప్తున్నాను. చూడండి, నోవాహు జీవితంలో కూడా 7 ముద్రలు ఉన్నాయి. సో ఈ కీ మాత్రం మర్చిపోవద్దు. అనుకోవచ్చు పాస్టర్ గారు టైటిల్ ఎలాగిచ్చారు మార్చేశారని. నేనేం మార్చలేదు, దేవుడు మార్చాడు. అర్థమవుతుందా? సరే, రైట్. ఈ వెర్షన్లోనే మనం పోదాం. దేవుడికి స్తోత్రం కలుగును కాక. అక్కడ అంతా కూడా వైలెన్స్ నడుస్తుంది. భూమి మీద నరులు విస్తరించి ఆరంభించారు. పురుషులు స్త్రీలు విచ్చలవిడిగా వెళ్తున్నారు. అవునా కాదా? ఎవరికి నచ్చిన వాళ్ళు వివాహం చేసుకుంటున్నారు. తినడము తాగడం. నోవాహు దినాల్లో రెస్టారెంట్లు ఎక్కువ. ఈ మాట ఒప్పుకుంటారా? నోవాహు దినాల్లో రెస్టారెంట్లు ఎక్కువ, నోవాహు దినాల్లో పబ్బులు ఎక్కువ, నోవాహు దినాల్లో వైన్ షాపులు ఎక్కువ. అవునా? చెప్పాడా? వాళ్ళు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లు కోపడుచున్నారు. ఈరోజు ఎవడన్నా పెళ్లికి వెళ్ళాడు, పెళ్లికాడ కూర్చుంటాడండి. ఊరు రాగా తమ్ముడు వెళ్ళరా ఏంటని, ఈ ఊర్లో వైన్ షాప్ ఎక్కడ అంటాడు అంతే. అలా మూలకెళ్ళి అక్కడ వెళ్తే చిన్న బడ్డీ కొట్టు ఉంటుంది, అక్కడ అమ్ముతారు. థ్యాంక్ యూ తమ్ముడు. ఈ లోపల అక్కడ భోజనాలు అన్నీ అయిపోతే లాస్ట్లో వస్తాడు, అక్కడ కూర అయిపోతుంది. ఈ కూర ముక్క పడలేనందుకు అక్కడ టేబుల్ పైకి లేపేస్తాడు. అవునా? టేబుల్ పైకి లేపేస్తాడు, కింద పడిపోతుంది. అదే జరుగుతుందా? పోనేది బంధు రకంగా ఏదో స్నేహపూర్వకంగా నా కూతురు పెళ్ళికి రండి, నా కొడుకు పెళ్ళికి రమ్మని పిలిచినందుకు గాను దిగినట్టుగానే పెళ్ళి ఎలా జరుగుతుంది, ఎలా ఉంది, కుటుంబం సెట్ అవుతుంది, కొంచెం ప్రార్థన చేద్దామని వాడు లేడు. అవునా? ఎవడో కుర్రాడు దొరుకుతాడు, ఇద్దరు వెళ్తారు. అదే తమ్ముడు ఇక్కడ కిరాణా కొట్టాడు చెప్పరంట, లేకపోతే వైన్ షాప్ అంటాడు, లేదా బెల్ట్ షాప్ అంటాడు. ఆటోమేటిక్గా మనసు అంతాడికి వెళ్ళిపోతుంది మనడు. అదేనా జరుగుతుంటా? దేవుడికి స్తోత్రం కలుగు. ఆ వేన దిగడంతో ఆరాటం పడిపోతాడు, ఇప్పుడు అవుతుంది అని చెప్పి. అవునా? అన్ని వైన్ షాపులు ఉన్నాయి నోవాహు దినాల్లో, అన్ని రెస్టారెంట్లు ఉన్నాయి. అందుకే నోవాహు కాలం తాగుబోతుల కాలం, అది నోవాహు కాలం తిండిపోతుల కాలం. అందుకే తినేసి బాయిలర్ కోళ్ళకి అవుతున్నాం అన్నాడు. అవునా? ఈరోజు మనుషులు ఎలా నడుతున్నారు తెలుసా? బాతు నడిచినట్టుగా నడుతున్నారు. ఇలా నడవలేక ఇవన్నీ ఇలా పెరిగిపోయి తినేసి తిండి. నోవాహు దినాలు అలాగే ఉన్నారా? తిండిపోతుల కాలం అంటే అది ఇంకెంతసేపు చూడాలి. బిర్యానీ రెస్టారెంటు, ఫ్రైడ్ రైసు, నూడిల్స్ రెస్టారెంటు, దమ్ బిర్యానీ, లేకపోతే ఫ్రాన్స్ బిర్యానీ, మటన్ బిర్యానీ, లేదా ఇంకో బిర్యానీ. వైట్ రైస్ తింటూ మానేశారండి. వైట్ రైస్ తింటావు, నాకు వద్దు, బిర్యానీ కావాలంటున్నాను. అది 50 రూపాయలైనా 100 రూపాయలైనా బిర్యానీ లోపలికి పోవాలి. తిండిపోతుల కాలం అండి నోవాహు దినాలు. అందుకే తిండిపోతుల కాలం, తిండి ఎక్కువైపోయిందండి. ఎక్కడ తిన్నా రెస్టారెంట్లే. ఇంటికాడ కొంపలో తినకూడదు తక్కువ. ఉన్నారా? ఈవెన్ మేమే రోజు వారానికి 3 సార్లు 4 సార్లు తింటాను అంతే. అంతా బయట తినవలసి వచ్చిన పరిస్థితి. మినిస్ట్రీ కాబట్టి, తిండి మీద ఆశ కాదు, బ్రతకాలి కాబట్టి వెళ్తున్నాం. ఎక్కడ చూసినా రెస్టారెంటే. అక్కడే ఉంటుంది, రేపు పొద్దున్న మళ్ళీ ఇంకో రెస్టారెంట్ ఓపెన్ అంటాడు. అది ఫుల్గా ఉంటుంది, ఇది ఫుల్గా ఉంటుంది. తిండి పోతులు కాలం అంటే అది నోవాహు దినాలు. ఏమన్నాడు? జనులు తినుచు త్రాగుతూ వైన్ షాపులు. అవునా కదా? వైన్ షాపులు ఆ యొక్క సిటీలో ఉంటుంది. సిటీలో నుంచి పూలమేరకు వస్తుంది, పూలమేర ఇంటికి వస్తుందా లేదా? బొడ్లో పెడతాడు, లేకపోతే వెనకాల పెడతాడు, లేకపోతే జోబులో పెడతాడు. అవునా కదా? వైన్ షాపుల కాలం ఇది. ఈరోజు వైన్స్కి వచ్చే, ఈ మందుకు వచ్చే ఆదాయము పన్ను మరి ఎక్కడా రాదండి. ఆంధ్ర, నాట్ ఓన్లీ ఆంధ్ర, ఇన్ ఎవ్రీ వరల్డ్, ప్రపంచంలో ఈ యొక్క వైన్ అమ్మబడినంత రీతిగా ఏది అమ్మబడదు. వైన్ షాపులు, ఆ యొక్క మందు ఎక్కువ ఉండే కాలం. ఉదయం లేచినప్పటి నుంచి ఏమవుతుంది? అది లాగేస్తున్నాను. ఇంటికాడ కూరగాయలు, తిండి, చికెను, మొక్క అలాంటివి ఏమి ఉండవు. ఇంటికాడ ఏమి ఉండవు, బియ్యం ఉండదు. వెంటనే 100 రూపాయలు తీసుకెళ్ళాడు, మొఖాన్ని కొట్టాలి, ఇటు కడుపులో పోసేసుకోవాలి, ఆటోమేటిక్గా 4 తిప్పాలి. నాకంటే హీరో ఎవడో లీడర్ అంటాడు అంతే.
నువ్వు హీరో అయిపోతావు నిజంగా మందు తాగితే. అలాంటి రోజులట. ఇంకోటి చెప్తున్నా, వెచ్చలవిడిగా బ్రతుకులు. ఎన్ఎస్ బైకు, 2S బైకు, PS బైకు, మరి ఏంటో ఎన్ఎస్ఏనా, ఎన్ఎస్, PS, సోసలు, మ్యాథ్స్ అలాంటి బైకులు వస్తున్నాయి. KTM అంటే ఇవన్నీ వస్తున్నాయి. దాని మీద ఏం చేస్తాడు? డూ ఈ మందిరిగా. మీరు అనుకుంటారు పెంటపోవడం అనుకుంటారు, మా ఏరియాకి రండి. బాబా గుండె దడ వచ్చేద్ది వాళ్ళు ఎట్టి సౌండ్కి. ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాక సరిపోని ఎవడ యాక్సిడెంట్ అయినా వెంటనే వచ్చేస్తుంది స్క్రీన్లో. మొన్న రీసెంట్గా పెంటపోవడం చేశారు. వాడు 4 స్టెప్పులు హైట్కి వెళ్ళి కింద పడ్డాడు. దరిదాపుగా 10 అడుగులు పైన లేచాడు ఒకరోడు. ఆమేన్. ఈరోజు ఏం చేస్తున్నాడు? నరులు కుమార్తెకి దేవుని కుమారులు వెళ్ళిపోయారంట ఆ కాలం. వెళ్ళరా? వెచ్చలుడి కదా, వెచ్చలుడు బతుకు బతకలేదా? ఒక స్త్రీకి 2-3 పురుషులు, 2-3 పురుషులు, ఒక పురుషుడికి 2-3 అక్రమ సంబంధాలు, లోకరీతమైన కార్యాలు ఎక్కడున్నాయి సార్? నోవాహు దినాల్లోనే ఉన్నాయి. అందుకే దేవుడు నోవాహుని పిలిచాడు. వాళ్ళు సంఘానికి వెళ్ళట్లేదా? వెళ్తున్నారు. 4 మూరల పొడవు ఏంటయ్యి? కనకాంబరాలు, మల్లెపూలు, ఆదివారం శనివారం సాయంకాలం తెచ్చేసుకుని ఎక్కడికి వెళ్తాకి? ఆదివారం ప్రభువుని స్తుతించడానికి. ఈ ప్రభువుని స్తుతించడానికి మళ్ళీ ఆ దండ ఎక్కడ ఉంటుంది? వెనకాల ఉండదు, అది ఎదరికి ఇక్కడికి వచ్చేస్తుంది. ఈరోజు కొత్త స్టైల్ వచ్చింది అమ్మాయిలకి. ఏంటది? వెనకాల కొంచెం తల, ఇక్కడి నుంచి 2 ఇలాగా, ఇక్కడి నుంచి 2 రెమ్మలు ఇలాగా. అవునా? ఏదో వస్తున్నా లేదా? వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు సార్? టైట్ ఫిట్ జీన్ వేసుకుని, టీషర్ట్లు వేసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా చేతులు ఎత్తాయి సమస్య. టీషర్ట్ పైకి లేచిపోతుంది. ఇలా కూర్చుంటాయి సమస్య. జీన్ ప్యాంట్ టైటు. ఎక్కడికి వెళ్తున్నారు? చర్చికి వెళ్తున్నారా? ఇంత భారీ 3-4 మూరలు పెట్టుకుని తిప్పేసి ఆమేన్ ఇలా బైబిల్ పట్టుకుని అలాగే వెళ్ళిపోయి సన్నిధిలో ఉండి ఇంటికి రాగానే సినిమా హాల్కి సాయంకాలం వీకెండ్ కదా ఒకటి వెళ్ళిపోతాం. పొద్దున్న సినిమా అయిపోయింది. నిజంగా సినిమాయే, నిజంగా సినిమాయే వాళ్ళ దృష్టిలో. కొంచెంసేపు ఉంటారు, ఆ పాటలు ఈ పాటలు పాడతారు, అయిపోద్ది. ఇంకొంతమంది సంఘానికి పాటల కోసమే వెళ్తారు. పాస్టర్ గారు పాట ఇవ్వకపోతే ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ అయిపోద్ది, 3వ ప్రపంచ యుద్ధం అయిపోద్ది. జరుగుతున్నా లేదా? ఏ దినాలు సార్ ఇవి? నోవాహు దినాలు. నోవాహు దినాలు. దేవుడి మహిమ కలుగును గాక. నోవాహు దినాలు అలాగే జరిగింది. హల్లెలూయా. ఫోన్ బయటికి ఆడికి వెళ్ళిన తర్వాత పాస్టర్ వాక్యం చెప్తే సెల్ ఆడుకోవడం, పబ్జీ గేమ్ అనో, ఆ గేమ్ అని, ఈ గేమ్ ఏనో. ఈ లోపల సెకండ్ ఫ్యామిలీ నుంచి వస్తుంది మెసేజ్, ఈరోజు నాకు ఏమి పెట్టరాలేదే అంటుంది అంతే. ఈ లోపల వెంటనే సచ్చి నుంచి బయటికి రాగానే వాళ్ళ భార్యని సచ్చిగట్టు ఇంటికాడ దింపేసి వస్తానా కానీ రేపు బయటికి వెళ్ళిపోయి వచ్చేస్తాడు. అప్పుడు వరకు పొద్దున్న మాటలు మాట్లాడతాడు, ప్రార్థన చేస్తాడు. మధ్యాహ్నం అవ్వగానే భోజనం నుంచి పెట్టేస్తానండి అంటుంది అమ్మగారు. లేదు కొంచెం బయటికి వెళ్ళి పని ఉంది, ఆరాధన నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అంటే కొంచెం రైస్ తినే ముందు, ఆదివారం కొంచెం స్పెషల్ ఉంటుంది కాబట్టి చికెనో లేకపోతే మటన్ ఉంటుంది కాబట్టి ఆరాధన చూసుకుని ఇంటికి వచ్చేటప్పటికి ఇంటికి వచ్చేసి ఇలా భార్య రైస్ పెడతాను బాబు అంటుంది. ఏమండి రైస్ తినండి అంటుంది. చిన్న బయటికి వస్తాను, చిన్న మాట్లాడి పని ఉంది ఊరి పెద్దతో అని చెప్పేసి ఒక పెద్ద ఉంటాడు వైన్ షాపులో, ఎంతమ్మంటాడు. ఈ లోపల కంగారాక దారిలోనే తాగేస్తాడు. తాగేసి ఇంటికి వచ్చేవాడికి అన్నం పెట్టమంటాడు. ఇదేంటండి పొద్దున్నే చర్చికి వెళ్ళాం కదా. అమ్మగారు మాత్రం ఏం చేస్తారంటే వీడికి తొందరగా అన్నం పెట్టేస్తే ఆ సీరియల్ తలకాయ పెట్టేసి ఉన్నాయా లేదా? నోవాహు దినాలు బ్రదర్ అవి. ఈ చర్చికి వెళ్తూ, సహవాసంకి వెళ్తూ, ప్రార్థనలను వంకెడుతూ ఈరోజు క్రైస్తవులు డిసెంబర్ ఎప్పుడు వద్దని చూస్తున్నారు. ఈరోజు క్రైస్తవులు లెంట్ డేస్ ఎప్పుడు వస్తాయని చూస్తున్నారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది సోదరులారా? మరి ఎలాంటి దినాలు చెప్పండి? భయంకరమైనటువంటి క్రైస్తవాన్ని చెడిపోయిన దినాలు. అంటే పొద్దున్న చర్చు సాయంకాలం ఉందా? ఏముందో సార్ అక్కడ? దేవుడు వేరు చేయాలనుకుంటున్నాడు. ఆ ప్రతి చెత్త లోక కార్యాల నుంచి వేరు చేయాలనుకుంటున్నాడు. అందుకే చూశాడట, ఈ లోకమంతటా చూస్తే నాకు ఒకడే కనపడ్డాడు. అందుకే అక్కడ నోవాహు కనపడ్డాడు. అందుకే నోవాహు కృప పొందినవాడు. ఈరోజు గడియ వర్తమానము, జీవం కలిగిన వాక్యం నువ్వు వింటున్నావంటే అది దేవుని కృప. ఈ వాక్యం ఏంటనుకున్నారు? ఈ గడియ వర్తమానం ఏంటనుకున్నారు? నీకు దేవుడిచ్చిన కృప. నువ్వు వినడం నీకు అర్థం అవ్వకు, అటు ఇటు తిరగవచ్చు బహుశా, కానీ అర్థమైందంటే ఈ వాక్యాన్ని విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి పోలేవు, వెళ్ళవు కూడా.
వెంటనే ఏమైంది? నోవాహు కృప పొందుకున్నాడు. వాక్యం వచ్చింది, నోవాహు అని పిలిచాడు. ఎస్ సార్, నువ్వు అక్కడే కనబడుతున్నావా నాకు అన్నాడు. ఎస్, నేను ఏం చేయాలి సార్ ఇప్పుడు అన్నాడు. నేను భూమి మీద తీర్పులు కుమ్మరించబోతున్నాను. ఈ జలప్రళయముతో ఈ యొక్క ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాను. లార్డ్, నేను ఇప్పుడే 2 ఎకరాల భూమి వేసాను, పంట పండించుకున్నాను, చక్కగా నడుస్తుంది, నా కుటుంబాన్ని పోషించుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడే సార్ ఎలాంటి వార్త తీసుకొచ్చావు? లేదు లేదు లేదు, రా, నీతో నాకు పని ఉంది అన్నాడు. వెంటనే నోవాహు ఏం చేశాడు? ఎస్ సార్, టెల్ మీ, మీరు ఏం చెప్తారో చెప్పండి. ఆమేన్. ఈ సాధారణమైన వ్యక్తిని తీసుకున్నాడు. ఈ తెలివితేటలు కలిగిన కాదు. ఇంజనీరింగ్ వ్యవస్థ పాడైపోయింది, మెడికల్ వ్యవస్థ పాడైపోయింది, రాజకీయ వ్యవస్థ పాడైపోయింది. చెప్పండి, ఒక వ్యవస్థ బాగుందని చెప్పండి నాకు. రాజకీయ వ్యవస్థ బాగుందా? చెడిపోయిన దినాల్లో ఉన్నాం. మీరు ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నారు, మా ప్రపంచవ్యాప్తంగా రాజకీయం చూడండి, చెడిపోయింది. మెడికల్ వ్యవస్థ చూడండి, రాజకీయంగా వాళ్ళకి ఎంతసేపు డబ్బు తప్ప ఇంకేమైనా కావాలా? మెడికల్ వ్యవస్థ పాడైపోయింది, పొలిటికల్ వ్యవస్థ పాడైపోయింది, హాలీవుడ్ బాలీవుడ్ వ్యవస్థ అంతా పాడైపోయింది, చెడిపోయింది మొత్తం అంతా కూడా. ఎక్కడ చూసిన పబ్బులు. అమ్మాయి మొన్న ఏదో డ్యాన్స్ అన్నారు కదా, ఏంటి అంటే రేవ్ పార్టీలు అట. రేవ్ పార్టీలు ఏంటి తెలుసా? స్త్రీలకి వస్త్రాలు లేకుండా డ్యాన్స్ చేయడం అంటే. వాళ్ళు వయసు ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారు, వాళ్ళు వస్త్రాలు లేకుండా డ్యాన్స్ చేస్తారు. ఎంత అడ్డగాడిదిలాగా. ఒక జంతువుకైనా సిగ్గుంది, కానీ ఈ దరిద్ర డబ్బులకి ఎంతని దిగిపోతున్నారు ఈ స్త్రీలు. ఎలాంటి కాలంలో జీవిస్తున్నావు గుర్తుపెట్టుకోను. నువ్వు వాళ్ళతో పాటు చస్తావు వాక్యాన్ని అంగీకరించకపోతే. ఈరోజు ప్రపంచం ప్రమాద మంచులో ఉందండి. తీర్పులకు చాలా దగ్గరగా ఉంది ప్రపంచం. దేవుడి ప్రపంచాన్ని దేవుడు డిస్ట్రాయ్ చేయబోతున్నాడండి. దీన్ని పూర్తిగా నాశనం చేయబోతున్నాడు. అందుకే నోవాహుకు వర్తమానం వచ్చింది. నోవాహు కుటుంబాన్ని తప్పించాలనుకున్నాడు దేవుడు. ఎందుకు నీ ఎద్దుకు మాట్లాడుతున్నాడు దేవుడు? నీ కుటుంబాన్ని తప్పించాలని, ఆ తీర్పుల్లో నుంచి, ఆ యొక్క చెడు కార్యాల్లో నుంచి నిన్ను తప్పించాలనుకుంటున్నాడు. ఎంత దారుణం అండి. ఏంటది? నరాల్లోకి ఎక్కించేసుకుంటారండి మత్తు, గంజాయిలు, కొకైన్లు, ఇంకా రకరకాల పరిస్థితులు వచ్చేలేదా? నోవాహు దినాల్లో పాపం అదేనండి. ఆకాశాన్ని అంటిందంట పాపం. ఎక్కడంట? ఆకాశాన్ని అంటి పాపం చేశారంట. అబ్బబ్బబ్బ, ఎంత పాపం చేశారో చూడండి. ఈరోజు గమనించండి. ఈరోజు మత్తు చాలక ఈరోజు మ్యాక్సిమం చూడండి ఎక్కించేసుకుంటున్నారు. సాయంకాలం ఏదోప్పటికి పీల్చాలి కొకైను, లేదా డ్రగ్స్, వేల కోట్లు గంజాయిలు, బానిసలైపో స్త్రీలేంటి పురుషులేంటి. వాళ్ళు డబ్బుల కోసం, వాళ్ళు ఫ్యాషన్ కోసం ఒళ్ళు అమ్ముకుంటున్నారు. కాలేజ్ అమ్మాయిలు అమ్ముకుంటున్నారు. ఎలాంటి దినాల బ్రతుకుతున్నామో చూడండి. ఆ న్యూస్ ఛానల్ వాళ్ళ పరిస్థితి చూస్తుండే ఎంత దారుణంగా ఉందో చూడండి. చిన్న పిల్లలు, నెలలో పిల్లలను పాడు చేసే ఆత్మలు ఉన్నాయి చూడండి. పాపాన్ని పైకి ఆకాశం అంటట్లేదా? పాపం పరిపక్వత అయిపోలేదా? గమనించండి, పరిపక్వం అయిపోయిందండి సోదరులారా. మీరేం పట్టించుకోవట్లేదేమో, నాకు ఇంటి నడిచిపోతుందేమో, ఏదో జరిచిపోతుంది అనుకుంటున్నారేమో. నువ్వు బైబిల్ పట్టుకున్నావు కాబట్టి దేవుడిని లెక్కెడుతున్న రోజు. ఇవన్నీ భూమి మీద జరుగుతున్నాయి కాబట్టి నువ్వేం చేసావు ఎంతకాలం? నువ్వు ఎలా బ్రతుకో వాక్యాన్ని చూసావా నువ్వు అని దేవుడు లెక్కడకపోతున్నాడు చూడండి. బైబిల్ పట్టుకున్న ప్రతి బోధకుడిని, ప్రతి క్రైస్తవుడిని దేవుడు లెక్కడకపోతున్నాడు. గమనించండి, చూడండి ఏం జరుగుతారు. వద్దని న్యూస్ ఓపెన్ చేసేటప్పటికి వెనకబడిన సంగతులు, సహజీవనాలు, పెళ్లి కాకముందే పిల్లల కండం, లేకపోతే పిల్లల కోసం రకరకాల పరిస్థితులు. ఏం చేస్తున్నారు సార్? ఉందా లేదా? భయంకరంగా చెడిపోయిందా లేదా? ఇలాంటి సమయంలో కృప నోవాహు దగ్గరికి వచ్చిందండి. దేవుడి కాలంలో ఈ ప్రపంచానికి తీర్పు తెచ్చే ముందు ఈ కాలంలో వర్తమానం మన దగ్గరికి వచ్చింది. ఈ చిన్న గృహంలో వర్తమానం నడుస్తుంది. దోషం చెప్పనా? ఈ సైమాన్ గారి గృహంలో జరిగే కూడికను దేవుడు తీర్పులో పెడతాడని తెలుసా? ఈ కూడికను, ఇక్కడ జరిగిన కూడికను ఈ గ్రామం అంతటికి తీర్పు తీరుస్తాడని తెలుసా? ఈ గ్రామం అంతటికి దేవుడు తీర్పు తీరుస్తాడు ఇక్కడ జరిగే కూడికని బట్టి. ఎంతమంది తెలుసా విషయం? ఈ రాత్రి ఈ ఫోన్లో రికార్డింగ్ కాదు, వాస్తవానికి దేవుడు రికార్డ్ చేస్తున్నాడు. దేవుడు నీ మనసును కూడా రికార్డ్ చేస్తున్నాడు. ఇప్పుడు ప్రసంగం చేస్తుంటే నువ్వేం ఆలోచిస్తున్నావు నీ మనసును పట్టుకుంటాడు. దేవుడు తెల్లనుకుంటున్నావా? ప్రతి ఒక్కరినే పడతాడు. ఏం ఆలోచిస్తున్నారయ్యా అని చెప్పేసి. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇవి నోవాహు దినాలు. వాక్యము నోవాహు ఎద్దుకు వచ్చింది. వెంటనే నోవాహు ఏం చేశాడు? నోవాహు ఇక జనులు పాపం పైకి వచ్చేసింది, పరిపక్వత అయిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా తీర్పు తీర్చే గడి వచ్చేసింది.
అయితే నీవు నీ కుటుంబం కొరకు ఓడ తయారు చేసుకున్నావు. అయ్యా ఇప్పుడు ఓడ ఎలా కట్టాలి సార్ అన్నాడు. నేను చెప్పినట్టుగా కట్టా అన్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది సార్? ఆ ఓడ కడతాకి దేవుడు నోవహును తీసుకున్నాడు. ఇప్పుడు ఏ చెట్టు వాడాలి సార్? పలానా చెట్టు వాడు. ఏటు చితిసారకం మాను, బెండి ట్రీ అంటారు దాన్ని. అది ఎటు వంచుతో అటు వంచిపోతుంది, దాని నిండా నీళ్ళు వెళ్ళిపోతాయి, పీల్చుకుంటుంది. ఇది ఎలాగా ప్రభువా? ఇది ఎలాగా? ఇది ఎలా నిలబడుతుంది? తుఫాను వస్తే, వరద వస్తే తుఫాను వస్తే ఎలా నిలబడుతుంది ప్రభు అనుకున్నాడు. నువ్వేమీ ప్రశ్న లేకు, నేను చెప్పినట్టుగా చేయన్నాడు. అందుకే ఈరోజు వాక్యానికి మనం ప్రశ్న లేయడం కాదు, వాక్యం ఏం చెప్తుందో చెయ్యాలి. వాక్యం ఏదైతే చెప్తుందో అదే మనం చేయాలి. వాక్యానికి ప్రశ్నలు లేవు. ఎంతమందికి అర్థమవుతుంది సోదరులారా? వాక్యానికి ప్రశ్నలు వేయొద్దు, వాక్యాన్ని నమ్మాలి. అందుకే నోవాహు ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని నమ్ముతూ వెళ్తున్నాడు. వాక్యాన్ని బిలీవ్ చేస్తున్నాడు నోవాహు. అందుకే కొలతలు ఇచ్చేశాడు. ఒక చక్కని అందమైన ఓడని ఎక్కడ కట్టాలి సార్? తెలియట్లేదు ఇప్పుడు ఎక్కడ కట్టాలో. అందుకే సంఘం ఎక్కడ కట్టాలో తెలియట్లేదు. దేవుడు చూపిస్తున్నాడు తాళాన్ని. ఆ కొండ మీద కట్టా అన్నాడు. ఇదేంటబ్బా కొండ మీద కడుతున్నాడు? ఎవరికి అర్థం కావట్లే. అందుకే నోవాహు కట్టే విధానము అది దేవుడు కడుతున్నాడు కొలతలు. అందుకే ఒక సంఘం కట్టబడినప్పుడు మానవ ఆచారాలు, మానవ పద్ధతులు, బైబిల్ ట్రైనింగ్లు, లేకపోతే బిషప్లు, లేకపోతే ఇంకెవరెవరో పై నాయకులతో కాదు. సంఘం కట్టబడితే వాక్యం ద్వారా కట్టబడాలి. వాక్యము ద్వారా కట్టబడాలి. వాక్యమే అబ్సల్యూట్. ఈరోజు సంఘం వాక్యము ద్వారా నిర్మించబడాలి. వాక్యము లేకుండా నువ్వేమీ చేయలేవు నా ప్రియమైన సోదరులారా. అందుకే నోవాహు ఏం చేస్తున్నాడు? ఓడని చక్కని అందమైన ఓడని కట్టాడు. ఎన్ని స్టైల్ కట్టాడు సార్? 1, 2, 3 స్టైల్ కట్టాడు. 3 స్టైల్ కట్టడానికి గల అర్థం ఏంటి? ఎందుకు 3 అంతస్తులు కట్టాడు? ఎందుకు కిటికీ పైన పెట్టాడు? ఆయన ఉద్దేశం ఏంటి? నువ్వు ఓడ కడితే ఎక్కడ ఎడతావు? కిటికీ ఎదర ఫ్రంట్ ఎవరు ఎడతావు? 2 అంతస్తులు, 3 అంతస్తులు, 5 అంతస్తులు కడతావు. ఆమేన్. సో నువ్వు ఆ విధంగా నిర్మించుకొని ఉండొచ్చు బహుశా. కానీ దేవుడు చాలా విశాలంగా 3 అంతస్తుల వాడు కడుతున్నాడు. ఆ 3 అంతస్తుల్లో కేవలం నోవాహు కుటుంబమే కాదు, అక్కడ విమోచించబడే జంతువులు కూడా ఉన్నాయి, రక్షించబడే జంతువులు కూడా ఉన్నాయి. అందుకే వాడలోకి పక్షులు వచ్చాయి, ఆ వాడలోనికి పశువులు వచ్చాయి, జంతువులు వచ్చాయి. ఎంతమందికి అర్థమవుతుంది? పశువులు వచ్చాయి, జంతువులు వచ్చాయి. పశువులైనా ఆ వాళ్ళలోకి వచ్చాయి కానీ మనుషులు రాలేదు. ఈరోజు నిజంగా మనుషులు జంతువుల కంటే హీనంగా బ్రతుకుతున్నారు. జంతువుకి నీతి ఉంటుందండి, కానీ మనిషికి నీతి లేదు. ఈరోజు జంతువుకి విశ్వాసం ఉందండి, ఈరోజు మనుషులకు విశ్వాసం లేదు. జంతువులకు కృతజ్ఞత ఉంటుందండి, కానీ మనుషులకు కృతజ్ఞత లేదు. అవునా కదా? అంత్య దినాల్లో కృతజ్ఞత లేని వారు ఉంటారన్నాడు. ఈరోజు ఒక కుక్కను పెంచుకున్న దానికి ఏమైనా అన్నం పెట్టు, నీ ఇంటికి నమ్మకంగా కృతజ్ఞత కలిగి కాపలా కాస్తుంది. కానీ మనుషులు అలా లేరు ఈరోజు. అంటే ఆ రోజు జంతువులు ఓడలోకి వెళ్ళాయి, ఆ రోజు కుక్క ఓడలోకి వెళ్ళింది, కృతజ్ఞత కలిగిన కుక్క వెళ్ళింది. అవునా? మనిషి వెళ్ళలేదు. అయిపోతుంది, నేను ముగించేస్తాను జాతకాన్ని కొద్దిసేపు. దేవుడి స్తోత్రం కలుగును గాక. నోవాహు తన కుటుంబాన్ని వాళ్ళలోకి వెళ్ళాడు. వాళ్ళలోకి ఏం చేశాడు? దేవుడు వాళ్ళలోకి వచ్చేయని చెప్పాడు. వాళ్ళలోకి ఎందుకు వచ్చేయమంటున్నాడు? తీర్పు రాబోతుంది, అక్కడ జలప్రళయము రాబోతుంది, ఇంక నువ్వు రక్షించబడాలి. ఈరోజు ఎందుకు బ్రదర్ వాక్యులకు రమ్మంట? రక్షణ పొందు. అపోస్తులు 2:38 ప్రకారంగా వాక్య ప్రకారంగా బాప్తిసం పొందు. సిద్ధాంతాలు మనకు వద్దు, ఆచారాలు మనం రక్షించలేవు, తప్పుడు వాళ్ళు మనం రక్షించలేవు. నోవాహు ఓడ నిజమైంది, సత్యమైనది. తప్పించబడాలన్నా, రక్షించబడాలన్నా, ఎత్తబడాలన్నా, విమోచించబడాలన్నా అది దేవుని చేత కట్టబడిన ఓడ మాత్రమే నిలబడతాది. అందుకే వాక్యం, అపోస్తులు బోధ అనేది దేవుని వాక్యం ద్వారా కట్టబడింది. అపోస్తులు సంఘం అనేది దేవుడి ద్వారా కట్టబడింది. ఇక మిగతా సంఘాలన్నీ కూడా దేవుడి ద్వారా కట్టబడినవి కాదు, మానవ నిర్మితమైన ఆలోచనల ద్వారా కట్టబడ్డాయి, మానవ ఆలోచనలతో నిర్మించబడ్డావి. కానీ హానోకు వాడ మాత్రం దేవుని ఆలోచనతో కట్టబడింది. అందుకే ఒక సంఘము దేవుని యొక్క ఆలోచనతో కట్టబడాలి. మానవ ఆలోచనలు కాదు, మానవ పండగలు కాదు, మానవ ఆచారాలు కాదు, మానవ కల్పన కథ కాదు, దేవుని వాక్యంతో కట్టాలి. అందుకే నోవాహు ఏం చేస్తున్నాడు? చక్కనే ఓడ నిర్మించాడు. ఆమేన్. ఓడ అనగా సంఘానికి మాదిరి. ఆ రోజు అనేక ఓడలు ఉన్నప్పటికీ అన్ని ఓడలు మునిగిపోయే జలప్రలయంలో, కానీ నోవాహు ఓడ మాత్రమే నిలబడింది. ఈరోజు నిజంగా
నిజంగా ఆ కాలంలో జలప్రలయంలో నశించిపోకుండా నువ్వు ఉండాలంటే ఏ వాడు ఎక్కాలి తెలుసా? నోవాహు వాడు ఎక్కాలి. ఇప్పుడు చెప్పేస్తాం సింపుల్గా, ఎందుకంటే సీన్ అంతా అయిపోయింది కాబట్టి. అవునా? సినిమా లాస్ట్కి వచ్చేసింది కాబట్టి చూసేసావు కాబట్టి నమ్మేస్తాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. కానీ ఒక సిచ్యువేషన్లో నువ్వు ఉంటే నోవాహు వాడు ఎక్కుతావా? అబ్బాబే. కానీ ఇప్పుడు ఎక్కుతావు, అప్పుడు ఎక్కుతావు. దోషం తెలుసా? నేను నోవాహు వాళ్ళలో ఉన్నాను. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు నోవాహు వాళ్ళలో? నోవాహు వాళ్ళు మనం ఉన్నాం. యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఇప్పుడు నోవాహు వాడలో ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, వచ్చారా నోవాహు వాళ్ళలోకి? ప్రభువైన యేసుక్రీస్తు నామములో అపోస్తులు 2:38 ప్రకారంగా నువ్వు బాప్తిసం పొంది పరిశుద్ధాత్మతో నింపబడ్డావా? అప్పుడే నువ్వు వాళ్ళలో ఉన్నట్టు. లేకపోతే నువ్వు వాడ బయటే. ఎంతకాలం ఇస్తావు నువ్వు? గోదావరి ఎదొచ్చు, సముద్రం ఎదొచ్చు. ఎన్ని రోజులు ఇస్తావు? 40 రోజులు ఇస్తావా? తీర్పుల్లో నువ్వు ఎదగలవా? దేవుడికి మహిమ కలుగునుగా. ఎంతమంది వాళ్ళు ఉన్నారో తెలుసు ఇప్పుడు? చెప్పగలవా నేను వాళ్ళలో ఉన్నానని? అరే నేను ధైర్యంగా చెప్తున్నాను, నేను నోవాహు వాళ్ళలో ఉన్నాను. ఉన్నారా? ఎలా ఉంటున్నాను తెలుసా? మారు మనసు పొంది పశ్చాత్తాపడి ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు ఓడలో ఉన్నాడు సెక్యూరిటీతో. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం అనేది అందులో నామము లేదు, అందులో రక్షణ కూడా లేదు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామం అనేది పేరే కాదు. సైమన్ గారు పిత, సామ్యుల్ గారు పిత అంటే తండ్రి. అవునా? నేను కూడా ఒక పిత, నాకు బిడ్డ ఉంది. అవునా కాదా? మన ముగ్గురం పితాలమే, తండ్రులమే. సమయులను, నిశ్చలను, సైమను ఒక పేరు నడుస్తుందిగా. అవునా? ఓ పిత అని పిలిస్తే ఎవరు పలుకుతారు? ఇప్పుడు ముగ్గురం పలకాలి, ఎందుకంటే ముగ్గురం పితాలమే కదా. పుత్ర అని పిలిచారు అనుకో, అక్కడ ప్రదీప్ ఉన్నాడు, షేత్ ఉన్నాడు. ఏ పుత్రుడు తిరుగుతాడు ఇప్పుడు? అందుకే వాళ్ళిద్దరిని రోజు పిలిచి ఒరే పుత్ర అని పిలిచాడు అనుకో, యస్మై పిత అని పిలుస్తాడు. అవునా? అంటే నేను నిన్ను కాదురా బాబు అన్నయ్యని పిలిచానంట. అందుకే పేర్లు పెట్టబడుతున్నాయి, షేతు, సత్య, ప్రదీప్ అని. పవిత్రాత్మ ఏ ఆత్మ? దురాత్మ లేకపోతే మంచి ఆత్మ? పిచ్చాత్మ, భ్రమపరిచే ఆత్మ, దోషం చేసే ఆత్మ, మోసపోయే ఆత్మ. ఏ ఆత్మది? అనేక ఆత్మలు ఉన్నాయి అక్కడ. ఆమేన్. పవిత్రాత్మ. పితాకి, పుత్రాకి, పవిత్రాత్మకు ఒకటే పేరు, దట్ ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సపోజ్ నేను బ్యాంక్కి వెళ్ళాను అనుకో, నేను ఏ సంతకం పెట్టాలి? నా చెక్ రాసి, లేకపోతే విత్డ్రా ఫామ్ రాసి నా పేరు పెట్టాలి, నిశ్చలని పెట్టాలి. ఒకవేళ ఎట్టకుండా మా ఆవిడకి నేను భర్తను తెలుసా, నేనేంటో తెలుసా అని పెట్టాను అనుకో, ప్లీజ్ సార్ మీ చెక్ పని చేయదు. నాకు మొన్నే బిడ్డ పుట్టింది, నేను తండ్రిని తెలుసు అంటే కుదరదు. నో సార్ మీ డబ్బులు రావు, మీరు మీ పేరు జన్సన్ చేయండి అంటారా? అప్పుడు నేను పేరుతో పిలవబడాలి. ఒకవేళ నువ్వు వెళ్ళి నిజంగా పరలోకపు బ్యాంక్కి వెళ్తాను, పరలోకపు బ్యాంకులో వెళ్ళినప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో డోర్ తీయండి అనుకో, ఎవరు బాబు నువ్వు ఎలా బాప్తిసం పొందావు అని అడుగుతారు. ఫస్ట్ అడుగుతారు, నువ్వు ఎలా బాప్తిసం పొందావు? నేనా? పితా, పిత్ర, పవిత్రాత్మ. నోవాహు డోర్ తీస్తావా? అలాంటి వాళ్ళకి డోర్ లేదు ఇక్కడ, గెట్ అవుట్. నేను ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాను, వెల్కమ్ సార్, నీకు రక్షణ ఉంది. నీకు బ్యాంకులో ₹1,00,000 అంటే ₹1,00,000 ఇచ్చేస్తాడు, 5 లక్షలు ఉంటే 5 లక్షలు ఇచ్చేస్తాడు, 10 లక్షలు ఉంటే 10 లక్షలు ఇచ్చేస్తాడు. నేను మాత్రమే తండ్రిని రా, నువ్వు ఒక్కడవే తండ్రిని సరిపోను. ఎందుకంటే నీకులాంటి తండ్రులు చాలామంది ఉన్నారు. ఇక్కడే చాలామంది తండ్రులు ఉన్నారు బిడ్డలకి, ఇక్కడే తల్లులు ఉన్నారు చాలామంది బిడ్డలకి. కానీ దేవుడు పేరుడు పెట్టాడు. మరి ఏ నామమున రక్షణ కలుగుదు కానీ, ఏ నామం అది? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో రక్షణ ఉంది. యేసు అనగా రక్షకుడు. అవునా కాదా? హల్లెలూయా. దేవుడి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఏం చేస్తున్నాడయ్యా? నువ్వు ఓడలోకి రావాలంటే, నోవాహు వాళ్ళలోకి రావాలంటే బిరుదుల్లో పొందినటువంటి బాప్తిసాన్ని బట్టి నువ్వు వాళ్ళకి రావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాక్య ప్రకారముగా అపోస్తులు 2:38 పేతురు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మతో నింపబడి మీరు ఓడలోకి రండి అని. ఓడలోకి రాకపోతే ఆ రోజు యెరూషలేములో ఉన్న వాళ్ళందరినీ కూడా నా అనుభవం అంతా ఎగిరిపోద్దు. కోసేసారు లేదా? 70వ సంవత్సరం వచ్చేటప్పటికి అందరినీ కోసేశారా? చదువుకోండి బైబిల్. అప్పటికే పేతురు నిలబడి ప్రసంగిస్తున్నాడు అపోస్తులు 2:38. మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపడి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి,
మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. ఇది మీకు, మీ పిల్లలకి, దూరస్తులందరికీ, అనగా దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ ఇది చెందునని చెప్పాడు. ఎవరైతే అక్కడ యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందలేదో వాళ్ళందరూ 70వ సంవత్సరం వచ్చేటప్పటికి ఆ టైటస్ యొక్క చేతిలో చచ్చిపోయారు, తీర్పుల్లో గురైపోయారు. కానీ ఎవరైతే పేతురు ప్రసంగం విని లేఖనం ప్రకారంగా బాప్తిసం పొందారు, లేఖనం ప్రకారంగా పరిశుద్ధాత్మ నింపబడ్డారు, వాళ్ళందరూ ఏం చేశారు? సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు. నోవహు దినాలు అది జరిగింది. నోవహు దినాల్లో సేఫ్ జోన్కి వెళ్ళాలంటే వాడెక్కాలి. నువ్వు వాడెక్కాలంటే నువ్వు వాక్యానుసారంగా, లేఖనానుసారంగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది పరిశుద్ధాత్మతో నింపబడితే నువ్వు ఓడలో ఉంటావు. ఒక ఓడ అలాగే ఉండాలండి. అందుకే ఏం చేశాడు? 1, 2, 3 అంతస్తులు పెట్టాడు. దాన్ని ఏమంటారు? మారు మనసు. ఒకటి మారు మనసు పొంది బాప్తిసం పొందడం ఒక మెట్టు. రెండోది శుద్ధీకరించబడ్డ మన పాపాలను ఒప్పుకోవడం. 3వ మెట్టు పరిశుద్ధాత్మ. దాన్ని నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిసం. అందుకే ఒక సంఘములో నీతీకరణ ఉండాలి, శుద్ధీకరణ ఉండాలి, పరిశుద్ధాత్మ బాప్తిసం ఉండాలి. ఈరోజు కొన్ని సంఘాల్లో శుద్ధీకరణ ఉంటుంది. ఆ వాడు మునిగిపోదు సార్, మునిగిపోద్దా? అందుకే ఏం చేస్తున్నారు ఈరోజు? సుట్టమానే, సిగరెట్ మానే, మందు మానే, డబల్ ఫ్యామిలీ మానే అని చెప్తాడు. అది శుద్ధీకరణ. అవునా? కొన్ని సంఘాలు అలా చేస్తున్నాయి. ఒక చెట్టుని వేళ్ళతో నువ్వు లేపకుండా ఎన్ని కొమ్మలు నరికినా మరొక సీజన్లో వస్తుంది. అవునా? ఒక చెట్టుకి ఎన్ని కొమ్మలు నరికినా, మరి సపోజ్ మందు మానేయండి, సిగరెట్ మానేయండి అని చెప్పవచ్చు. ఇక్కడ నువ్వు కొద్ది రోజులు మానేసి మళ్ళీ మొదలెడచ్చు. కానీ పోవలసింది ఏంటి తెలుసా? వేళ్ళతో ఆ చెట్టుని తీస్తే ఆ చెట్టు మళ్ళీ మొలవదు. అందుకే కొన్ని సంఘాలు ఒక అంతస్తుని సరిపెట్టుకుంటున్నారు. ఏంటది? శుద్ధీకరణ. కొన్ని సంఘాలు అయితే నీతీకరణ. మనం మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి. ఆ 1 అంతస్తు 2 అంతస్తు సెట్ అవుతుంది. పరిశుద్ధాత్మ బాప్తిసంతో ఉండాలి ఒక సంఘం. అంటే నీతీకరణ స్టెప్ సంఘంలో ఉండాలి, శుద్ధీకరణ స్టేజ్ సంఘంలో ఉండాలి, పరిశుద్ధాత్మ స్టేజ్ సంఘంలో ఉండాలి. అందుకే దేవుడు 1, 2, 3 మెట్లు పెట్టాడు. నోవహు అందుకే అలా కట్టించాడు. 3 మెట్లు కట్టించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అందుకే ఆ ఓడ జల ప్రళయం వచ్చినా మునిగిపోలేదు. అందుకే చెప్పాడా? ఉపమానం చెప్పాడు యేసు ప్రభువు వారు. ఇసుక మీద కట్టుకున్నవాడు, బండ మీద కట్టుకున్నవాడు అన్నాడు. ఇల్లు కట్టుకున్నారు. ఇసుక మీద కట్టుకున్నవాడు చాలా త్వరగా అవ్వచ్చు. ఇసుక మీద కట్టుకున్నవాడు సంఘం చాలా స్పీడ్గా అవుతుంది. కానీ బండ మీద కట్టుకున్నవాడికి లేట్ అవుతుంది. అవుతుందా? బండ మీద కట్టినవాడికి లేట్ అవుతుంది. కానీ లేట్ అయినప్పటికీ కూడా వానలు వచ్చినా, వరదలు వచ్చినా ఆ ఇల్లు నిలబడుతుంది. ఎంత తొందరగా అయిపోయిందో ఆ ఇల్లు అంత తొందరగా కింద పడుతుంది. యేసు ప్రభువు ఉపమానం చెప్పాడా లేదా? అందుకే ఒక సంఘం ఎప్పుడూ కూడా బండ మీద కట్టబడాలి. బండ అనగా వాక్యం. అందుకే ఆ వాక్యం మీద కట్టబడిన సంఘం వానలు వచ్చినా, వరదలు వచ్చినా, వాన వరద తెలుసా? తీర్పులు. ఆ రోజు నోవహు ఓడ బండ మీద కట్టబడింది. అదే కొండ. కొండ అంటే రాడు. ఎందుకయ్యా నువ్వు కొండ మీద కడుతున్నావు? మాకు ఇలాగ ఇసుక దగ్గర కట్టవచ్చు కదా అన్నారు. ఇసుక దగ్గర కట్టారా? ఎవరు వాళ్ళు? సైంటిస్టులు, మేధావులు ఇసుక దగ్గర కొండ కట్టారు. నీకు దిమాగ్ ఖరాబ్ అయ్యిందా భయ్యా? నువ్వేంటి వాడంటే సముద్రం దగ్గర కడతారు కదా, నువ్వేంటి కొండ మీద కడుతున్నావు? నోవహుకు తెలుసు బండ మీద కట్టబడింది నిలబడుతుంది అని. వాళ్ళకి వెళ్ళరు. అందుకే సముద్ర వారని కట్టారట. వెంటనే సముద్రం ఏం చేసింది? లోపల కట్టుబడి ముంచేసింది. అవునా? ఇసుక మీద కట్టబడింది ఫెయిల్ అవుతుంది. కానీ వాక్యం మీద కట్టబడినటువంటి ఇల్లు అది నిలబడుతుంది. అందుకే ఒక సంఘం వాక్యం మీద నిలబడాలి. అందుకే నోవహు ఏం చేశాడు? కొండ మీద కట్టుకున్నాడు వాడని. అందుకే నోవహు కట్టిన విధానం అక్కడ ప్రజలకు నచ్చలేదు. ఎప్పుడు కూడా ఆ తప్పు ఈ తప్పు గండెత్తాడు. మనకు అనుమతించడేంటి? అనుమతించబడదు. నోవహు అందుకే వాడని కట్టాడు. దేవుడు పిలిచాడు, వాళ్ళకి వచ్చే టైం అయిపోయింది, ఇంకా నీ బోధ ఆపే అన్నాడు. గమనించండి, ఏదో ఒక రోజు అక్కడ సువార్త ఆగిపోతుంది. చెప్పకుండా దేవుడు ఆపేయచ్చు. ఆపాడంటే తీర్పులు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. గమనించండి, లోకం చెడిపోయింది సోదరులారా. నోవహును దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి వచ్చాడు నోవహు దగ్గరికి. బహుశా మీరు ఎన్నిక చేయబడి ఉండొచ్చు ఈ రాత్రి. ఎందుకు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు? మిగతా సంఘాలు, మిగతా ప్రజలు ఉన్నప్పటికీ గ్రహించండి, నోవహు మాత్రమే కృప ఉందని స్పష్టంగా రాశాడు అక్కడ. బహుశా ఈ రాత్రి ఆ కృపని ఎదుగొచ్చి ఉండొచ్చు. కృపను ఎప్పుడు నిర్ధకం చేయొద్దు. కృపను ఎప్పుడు తృణీకరించవద్దు. వాళ్ళు వీళ్ళు వాళ్ళు అన్నిటి నుంచి వేరవ్వాలి. రక్షించబడాలంటే నోవహు అందరి నుంచి వేరై పైకి వెళ్ళాలి.
ఈలోపు నోవాహు యొక్క తాత చచ్చిపోయాడు. ఎవరు? మెతూషల తాత అవుతాడు నోవాహుకి. అవునా? నోవాహు తండ్రి లెమెకు, లెమెకు తండ్రి మెతూషల, మెతూషల తండ్రి హానోకు. ఈ మెతూషల చనిపోయాడు. చనిపోయినప్పటికీ కూడా నోవాహు అక్కడికి వెళ్ళాలి కానీ వాడెక్కేశాడు. వరద వచ్చేపోతుంది, వెళ్ళిపోవాలని. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అందుకే నా ప్రియమైన సోదరి సోదరులారా, నోవాహుకు అర్థమైపోయిన దేవుడి తీర్పులు వస్తున్నాయి. ఈరోజు కృప భూమి మీద తీర్పులు తాకబోతున్నాయి. ఆ యొక్క పేతురు పత్రికలో ఈ ప్రపంచం మిక్కడమైన వేండ్రముతో లయమైపోద్దని రాశాడు. పంచభూతాలు కాలిపోతాయని రాశాడు. పంచభూతాలు అంటే ఏంటో తెలుసా? నీరు, నిప్పు, గాలి, ఆకాశము, భూమి. ఆకాశము, భూమి, నీరు, నిప్పు, గాలి మొత్తం అంతా అయిపోతాను. అవునా? నీరు కాలుతుందంటే కాలిపోతుంది. బైబిల్ ఉన్నాడు. ఇక సముద్రము లేదు అన్నాడు. ఎక్కడ పెట్టాడు? వేరే గ్రహానికైనా మళ్ళించాడా? లేదు సార్, సముద్రం పూర్తిగా కాలిపోయింది. భూమి కాల్చేస్తున్నాడు. భూమి మీద చెత్త పాపం అంతా దేవుడు తీసేయాలనుకుంటున్నాడు. ఆమేన్. కాలుష్యం చెడిపోయింది, దేవుడు తీసేయాలనుకుంటున్నాడు. నీరు మార్చాలనుకున్నాడు, నిప్పును మార్చాలనుకున్నాడు, ఆకాశాన్ని మొత్తం మెక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి అన్నాడు. ఈ తీర్పులు రాకముందే దేవుని కృప మన దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఎందుకు వెళ్ళి తెలుసా? ఓడలకు ప్రయాణం చేయాలి. ఓడ అనగా సంఘం, ఎన్నిక చేయబడిన సంఘం, వాక్యముతో కట్టబడిన సంఘం. అందుకే నువ్వు ఎన్ని ఓడలు తిరుగు, ఉపయోగం లేదు. నోవాహు ఓడ ఎంత ఉంటుంది అనుకున్నావు? చిన్న బడ్డీ కొట్లాగా ఉండొచ్చు బహుశా. అవునా? ఏమన్నాడు? నీకు నీ కుటుంబం కొరక తయారు చేయమన్నాడు, కానీ అందరికీ సువార్త చేయమన్నాడు. ఇదే విచిత్రం, అర్థం కాదు. అందరి కొరకు అందరికీ సువార్త చేయన్నాడు. వాడ మాత్రం నీ కోసం నీ కుటుంబం కొరకు కట్టుకోమన్నాడు. వాడంతా చాలా చిన్నది ఉండొచ్చు బహుశా. ఆమె బహుశా రాత్రి బడ్డీ కొట్లాగా ఉండొచ్చు, కానీ ఈ వాడ మాత్రమే తీర్పు నుంచి తప్పించబడేది. ఈ వాడలో కొనసాగండి, వాక్య ప్రకారంగా రక్షణ పొంది నడవండి. బంధువులు, తాత ముత్తాత పక్కన పెట్టండి. దేవుడి వాక్యం కంటే ఏది గొప్పది కాదు. మనిషి నిన్నేం చేస్తాడు? బంధుత్వం ఏం చేస్తుంది? సమాధిలో పెడతాడు. కానీ ఈ వాక్యం సమాధి నుంచి పైకి లేపుతుంది. ఏం చేస్తాడు మనిషి? ఏం చేస్తాడు? నిన్ను చచ్చిపోతే సమాధిలో పెడతాడు. లేకపోతే నీకు రిచ్ అయ్యవచ్చు, ఖర్చులు చేయొచ్చు, భూస్థాపితం ఖర్చులు చేయొచ్చు. నువ్వు చూస్తావా భూస్థాపితం ఖర్చులకి? నో సార్. కానీ వాక్యాన్ని నమ్ముకో, నిన్ను సమాధిలోకి వెళ్ళినా పైకి తీసుకొస్తుంది. దట్ ఈస్ ద వర్డ్. తీర్పుల్లో నుంచి తప్పిస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? తీర్పులకు ముందు దేవుడు నోవాహును దర్శించాడు. ఇప్పుడు నోవాహు ఒక చక్కని ఓడ నిర్మించి ఆ ఓడలోకి నోవాహు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఓడలోకి వెళ్ళిపోయే సమయం. ఓడనగా క్రీస్తు, ఓడనగా వాక్యము, ఓడనగా సంఘం, దేవుని సజీవమైన సంఘం, ఎత్తబడే సంఘం, తీర్పులు తప్పించుకునే సంఘం. ఓడలోకి మనం వెళ్ళే సమయం. ఓడలోకి వెళ్ళే సమయం ఏంటి? నువ్వు నీతికరణ పొందాలి, శుద్ధీకరణ పొందాలి, పరిశుద్ధాత్మ పొందాలి. దట్ ఈస్ ద వర్డ్. అదే ఓడ. నువ్వు అక్కడికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. అందుకే మన బాప్తిస్మాలు, మన విధానాలు వాక్యానికి సరిపోవాలి. జనాభా ఎటుంటట్టు కాదండి, వాక్యం ఇటుంటట్టు ఉండాలి. బైబిల్లో ఉన్నాడు మేక. 450 మంది ప్రవక్తలు ఒకేపు ఉన్నారు, మేక ఒకవైపు ఉన్నాడు. 450 మందిని బట్టి ఇతను మారిపోలేదు. ఈరోజు మేక లాంటి వారు లేవాలి. ఒంటరిగా ఉన్నాడు, చెంపదెబ్బ తిన్నాడు. సిద్ధికి ఏం చేశాడు? చెంపదెబ్బ పడేశాడు. అయినాడు వంటికి నువ్వు చెరసాల్లో వేసుకున్నా నువ్వు తిరిగి వెనక్కి రావా ఆహాబు అన్నాడు. వాక్యం కొరకు అంత డాషింగ్ అండ్ డారింగ్గా నిలబడ్డాడు. దేవుడి కొరకు బ్రతికి చూపించండి, లోకం కొరకు బ్రతకడం కాదు. సిద్ధాంతాల కోసం, ఆచారాల కోసం, పండగల కోసం, వాక్యములు దేని కొరకు నువ్వు బ్రతికినా దానివల్ల ఉపయోగం లేదు. సజీవమైన దేవుని వాక్యం కొరకు నిలబడి. అందుకే నోవాహు ఏం చేశాడు? ఎవరు విన్నా వినకపోయినా నా కుటుంబాన్ని మాత్రం వాడెక్కిస్తానన్నాడు. నేను నా కుటుంబం యెహోవాని సేవిస్తామన్నారు. యెహోషువ. వాళ్ళు అలాగే చేశారు. వారు తీర్పులు తప్పించబడ్డారు. ఈరోజు కూడా భూమి మీద తీర్పులు వచ్చిన సమయం ఇది. దేవుడు కుమ్మరిస్తున్నాడు. ఆల్రెడీ భూకంపాలు జరుగుతున్నాయి, సునామీలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసిన ప్రతి కలసడి జరుగుతూ ఉంది. తీర్పులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. దానికంటే ముందు వాక్యం ఎద్దకు వచ్చింది. ఎందుకు వచ్చింది తెలుసా? ఆ తీర్పులోకి నువ్వు పడనకూడదని. ఇప్పుడు కానీ వాక్యాన్ని అంగీకరించబోతే అప్పుడు నీకు అర్థమవుతుంది. అయ్యో ఆ రోజు నా సహోదరుడు చెప్పాడు, నేను వెళ్ళలేకపోయాను, అందుకే ఈరోజు ఇలాగ ఉండవలసి వస్తుందంట. నో సార్. ఏమన్నారు? దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో అన్నారు. ఆల్రెడీ దేవుడు తీర్పులు రాబోతున్నాయి. కటిక చీకటి రాబోతుంది. కానీ దానికంటే ముందు దేవుడు వెలుగు ఇచ్చాడు. ఈ సాయంకాలపు వెలుగులో మీ జీవితాలు కట్టుకోండి. దేవుడు ఖచ్చితంగా
మీ జీవితాలను ఆ గొప్ప తీర్పులోంచి తప్పించి ఒక సురక్షితమైనటువంటి ప్రాంతంలో పెడతాడు. నోవాహు కుటుంబాన్ని అలాగే దేవుడు కాపాడాడు అంటారా? నోవాహుకు అర్థమైందా? వాడు అర్థమైందా? నోవాహు జీవితంలో విమోచన ఉందా? నోవాహుకి ఏదైతే జరిగిందో ఇప్పుడు మనకు అదే జరగాలి. నోవాహు ఏం చేశాడు తర్వాత? జలప్రళయం అయిపోయిన తర్వాత కొత్త ఆకాశం కొత్త భూమిలోకి వెళ్ళాడు. మనం ఏం చేయబోతున్నాం? కొత్త ఆకాశం కొత్త భూమిలోకి వెళ్ళబోతున్నాం. 1000 ఏళ్ల పాలనలోకి వెళ్ళబోతున్నాం. తద్వారా తర్వాత కొత్త ఆకాశం కొత్త భూమిలోకి వెళ్ళబోతున్నాం. కొత్త ప్రపంచంలోకి వెళ్ళాడు నోవాహు. వెళ్ళాడా? ఇప్పుడు మనము కూడా కొత్త ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం. అక్కడ ఎవ్వరూ లేరుగా, పాపం లేదు, ఏమీ లేదు. నోవాహుదే రాజ్యం. ఈరోజు అక్కడ ఏ పాపం ఉండదు. దేవుడు ఏం చేశాడు? పాపనంతా కూడా చేశాడు. ఇప్పుడు మనకు కూడా 1000 ఏళ్ల పాలన దేవుడు చేయబోతున్నాడు. 1000 ఏళ్ల పాలనకు ముందు దేవుడు ఏం చేయాలి? భూమి పాడైపోయింది. ఎక్కడ చూసినా మడ్డర్లు, మానభంగాలు, భూమి రక్తంతో ఒలికించబడతా ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? భూమిని శుద్ధి చేయాలంటే కాల్చివేయాలి. అందుకే దేవుడు ఏం చేయబోతున్నాడు? ఇప్పుడు కాల్చబోతున్నాడు. అణుబాంబులు రెడీగా ఉన్నాయి కాల్చడానికి. అయితే ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? మనం కొత్త ప్రపంచంలోకి అడుగు పెడతాక అంతా సిద్ధమవుతా ఉంది. ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలి? నోవాహు ఓలే ఓడలో మనం సురక్షితంగా ఉండాలి. ఎంతమంది ఉంటారు? ఎక్కడి ఓడ? ఈ చెత్త వాళ్ళు మునిగిపోయే వాళ్ళు కాదు, వాక్యం లేని వాళ్ళు కాదు, దేవుడు కొలతలు లేని వాళ్ళు కాదు. రక్షణ విషయంలో మొహమాటాలు ఉండకూడదు. నువ్వే విషయమైన మొహమాటం పెట్టుకో, కానీ రక్షణ విషయంలో మాత్రం మొహమాటాలు వద్దు. దేవుని వాక్యంతో నిలబడి దేవుడు నిశ్చయంగా నిన్ను కాపాడతాడు. భూమిని తీర్పులు తాకబోతున్నాయి. నోవాహు దినాల్లో భూమిని తీర్పులు తాకబోతున్నాయి. దానికంటే ముందు నోవాహు వర్తమానం అందుకున్నాడు. ఆ వర్తమానానికి లోబడ్డాడు. ఆ తీర్పుల నుంచి తప్పించబడ్డాడు. ఇప్పుడు భూమి మీదకి దేవుడు తీర్పులు తీసుకురాబోతున్నాడు. దానికంటే ముందు దేవుని కృపని ఎద్దకు వచ్చింది, వాక్యంని ఎద్దకు వచ్చింది. వాక్యాన్ని తృణీకరించొద్దు, వాక్యంతో నిలబడు, మారు మనసు పొందు. అపోస్తులు కార్యములు 2:38 ప్రకారంగా ఒరిజినల్ బాప్తిస్మ అది కాకుండా నువ్వు ఎన్ని బాప్తిస్మాలు తీసుకున్నా దేవుని దృష్టిలో నీకు బాప్తిస్మే లేనట్టు. వాక్య ప్రకారం బాప్తిస్మ పొందు. నీవు, నీ కుటుంబం, ప్రపంచం అంతా ఏమవుతుందో, ఈ రావుగుండ అంతా ఎటు సైడ్ ఉందో, ఏ పార్టీకి తిరిగి ఉందో, ఆ పార్టీయా ఈ పార్టీయా, రిపబ్లికన్నా డెమోక్రేటా, ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ తిరిగిపోవడం కాదు. వాక్యపక్షంగా క్రీస్తు పార్టీలోకి రండి. నువ్వు ఒంటరిగా ఉండొచ్చు, నీది ఓడిపోయే పార్టీ కాదు. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? నోవాహు జీవితంలో విమోచన ఏ విధంగా ఉందో ఇప్పుడు మన జీవితాల్లో కూడా విమోచన అలాగే ఉంది. దట్ ఈస్ ద 7th seal అన్నాడు. అందుకే ఆదికాండంలో 7వ ముద్ర ఉందని చెప్పాడు. డైరెక్ట్గా చెప్పాడు. ఆదికాండం 7వ అధ్యాయంలో 7వ ముద్ర అన్నాడు. సో నా ప్రియమైన సోదరులారా, ప్రభు సమర్పించుకోండి. ఈ రాత్రి పరిశీలన చేయండి. పరిస్థితులు బాలేవు. దేవుడు, నువ్వు బైబిల్ పట్టుకున్న దేవుడు నీళ్ళు ఎక్కడుగుతాడు. నేను బైబిల్లో రాయలేదా, వాక్యం మీకు చెప్పలేదా అని దేవుడు అడగబోతున్నాడు. లోక 17:30 అంతకంటే ముందు నోవాహు దినముల్లో ఎలా జరిగిందో మరలా జరుగుతాయి, లోతు దినములు ఎలా జరిగిందో మరలా జరుగుతాయని చెప్పాడు. ఆ దినాల్లో భూమి మీదకి దేవుడు తీర్పులు తీసుకొస్తానని చెప్పాడు. ఆ దినాల్లోనే దేవుడు సంఘాన్ని తప్పిస్తానని చెప్పాడు. ఇవన్నీ కానీ నువ్వు చూడలేదా అని దేవుడిని లెక్క అడుగుతాడు. సో దానికంటే ముందుగానే మనం ప్రభువుకు సమర్పించుకుని ఆ ఓడలోకి రావాలి. నోవాహు ఓడలోకి వెళ్ళినట్టుగానే మనం క్రీస్తు వాక్యమనే ఓడలోకి రావాలి. తదుపరిగా దేవుడు భూమి మీద తీర్పులు తీసుకొస్తాడు. భూమి నశించిపోబోతున్నారు, ప్రజలు నశించిపోబోతున్నారు. సో నోవాహు లైఫ్ ఇదంతా దేవుడు పెట్టాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మోకరించండి, మనం ప్రార్థన చేద్దాం. ప్రభు చిత్తమైతే నేను తర్వాత ఎన్నుకున్న వాక్యాన్ని చెప్తాను. ఒక్క నిమిషం సమర్పించుకోండి. అడగండి మీ హృదయంలో, ప్రభువా తీర్పుల నుంచి నన్ను తప్పించు. నోవాహు దినాలు నీకు అర్థమవుతాయి. ఈ చివరి దినాల్లో ఏం జరుగుతుందో కూడా నీకు అర్థమవుతుంది. నోవాహు తప్పించుకున్నట్లుగానే ఈరోజు నువ్వు తప్పించుకోవాలంటే నోవాహు వలె నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఉండాలి. ఏంటి నీతీకరణ? మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొంది శుద్ధీకరించబడి పరిశుద్ధాత్మతో నింపబడుటే అని నోవాహు వాళ్ళకు నువ్వు రావడం. నువ్వు ఎప్పుడైతే వస్తున్నావో నోవాహు వాడలోనికి నిశ్చయముగా నువ్వు తప్పించబడుతున్నావు. తీర్పులు నేను తాకవు, తీర్పులు నేను ఎంత మాత్రం తాకవు. నువ్వు వాక్యంతో నిలబడతావు. నా ప్రియమైన సోదరులారా, మీ చివరిగా ప్రశ్న అడుగుతున్నాను. నువ్వు నోవాహు దినాల్లో పుట్టుంటే నోవాహు వాడెక్కుతావా ప్రపంచానికి? ఒకడే ఉన్నాడు, తక్కువ మంది ప్రజలు ఉన్నారు, ఒక కుటుంబం మాత్రమే ఉంది, 7 మాత్రమే ఉన్నాడు ప్రసంగం చేస్తున్నాడు నోవాహు. అది కూడా వారి కుటుంబమే. అలాంటి కుటుంబానికి ప్రసంగం చేస్తున్నాడు నోవాహు. ఆ వాడ నువ్వు ఎక్కగలవా? ఈరోజు ఆ వాడ అక్కడ నువ్వు ఎక్కితే ఈరోజు ఇక్కడ ఎక్కుతావు. నువ్వు ఎక్కడ ఎక్కితే అక్కడే ఎక్కినట్లే. ప్రభువుకు సమర్పించుకో.
ప్రజల వైపు చూడొద్దు, సంఘాల వైపు చూడొద్దు, బాధకుల వైపు చూడొద్దు, ఈ భూ సంబంధమైన పరిస్థితులు చూడొద్దు. భూమి మీద కఠిన తీర్పులు రాబోతున్నాయి, జడ్జ్మెంట్స్ రాబోతున్నాయి. నువ్వు దానిలో నుండి తప్పించబడాలంటే సోదరుడా, నువ్వు ఖచ్చితంగా నోవహు వాడెక్కాలి. నోవహు వర్తమానం ప్రకటించాడు, ఓడలోనికి రండి. ఏంటో సువార్త? ఓడలో రమ్మంటే ఈ నోవహు ఎలాంటి సువార్త ప్రకటించాడు? అపోస్తులు 2:38 ప్రకటించాడు. ఓడలోకి రండిని ఎందుకు బోధిస్తున్నాడు అతను? ఏంటా వాడ? క్రీస్తు. ఏంటా వాడ? అపోస్తులు 2:38. యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొంది పరిశుద్ధాత్మ నింపబడ్డం, అదే అతని వర్తమానం. రమ్మని పిలుస్తున్నాడు. అదే వర్తమానం ఈ రాత్రి కూడా ఈ స్థలంలో ప్రకటించబడతా ఉంది. నా స్నేహితులారా, నా సోదరులారా, ప్రభువుని వేడుకోండి. దేవుడిని కృప చూపిస్తున్నాడేమో, రాత్రి కృప చూపిస్తున్నాడేమో. మనుషుల వైపు, పాస్టర్ల వైపు, బిషప్ల వైపు, గ్రామాల వైపు చూడొద్దు. ఇవేమి తీర్పులో నేను కాపాడలేవు, ఇవేమి నేను రక్షించలేవు. కేవలం వాక్యం మాత్రమే రక్షిస్తుంది. కనుక వాక్యాన్ని నమ్ముకోండి, వాక్యం కొరకు నిలబడండి, అన్నిటి నుంచి వేరవ్వండి. అబ్రహాము సమస్త అవిశ్వాసాల నుంచి వేరయ్యాడు, నోవహు సమస్త అవిశ్వాసాల నుంచి వేరయ్యాడు. ఈ రాత్రి నువ్వు వేరయ్యే సమయం వచ్చేసింది. ఆ రోజు శిష్యులు సమస్త అవిశ్వాసంలో నుంచి, ఆ పరిసయ్యలో నుంచి, శాస్త్రులో నుంచి, సద్దుకైలు, హేరోదీలు, ఆ రోమన్లో నుంచి పూర్తిగా వేరయ్యారు. ఈ రాత్రి దేవుడు నీకు ఇచ్చాడు అవకాశం, నీవు కూడా వేరై రక్షణ పొందు. అందుకే అన్నాడు, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందమన్నాడు. ఇది మూర్ఖుల తరం, ఇది వాక్యం వేరే తరం, ఇది గర్విష్ఠుల తరం, ఇది. మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి. ఓడలోకి రండి, ఇది మూర్ఖుల తరం. నోవహు దినాల్లో మూర్ఖుల తరం. ఈ తరం మూర్ఖుల తరమైంది, వాక్యానికి లోబడిన గర్విష్ఠుల తరమైంది. దేవుడు గర్విష్ఠుల యొక్క గర్వాన్ని దేవుడు అంచబోతా ఉన్నాడు. మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, దేవుడు సమర్పించుకోండి. రాత్రి దేవుడు బలమైన అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ ఈరోజు రాత్రి ఇక్కడ గృహంలోకి వచ్చింది. నువ్వు గుర్తిస్తే, ఆ పరిశుద్ధాత్మ పొందితే, నువ్వు అడుగుతున్న సోదరుడా, నాకు ఒరిజినల్ బాప్తిసం కావాలని నిన్ను తాకితే రాత్రి ఏదో నీ జీవితంలో ఏదో జరుగుతుంది, ఏదో దేవుడు నీ జీవితంలో ఏదో చేస్తున్నాడు. రోజు వచ్చినట్టుగా నువ్వు రాలేదు, రోజు వెళ్తున్నట్టుగా నువ్వు వెళ్ళవు. ఇక్కడ నుండి దేవుడు ఏదో చేస్తాడు నీ లైఫ్లో. పరిశుద్ధాత్మ పొందితే భయం పోతుంది. పరిశుద్ధాత్మ రాత్రి నిన్ను తాగితే నీలో ఉన్న భయం పోతుంది. నేను జీవించగలనా భయం పోతుంది. నేను త్రాగుని విడిచిపెట్టగలనా భయం పోతుంది. నేను వ్యభిచారాన్ని విడిచిపెట్టలేనన్న భయం పోతుంది. నువ్వు వాక్యంతో నిలబడతావు, వాక్యంతో నిలబడతావు, ఈ సత్యంతో నిలబడు. దేవుడు నిన్ను పరలోకంలో ప్రతిఫలం ఇస్తాడు. సమర్పించుకోండి. ఆ ఓడలోకి రండి. ఆ రోజు నోవహు వర్తమానం ఈ రాత్రికి ప్రకటించబడుతుంది. నోవహు వాళ్ళలోకి రమ్మన్నాడు, ఈ రాత్రి కూడా వాళ్ళలోకి రమ్మన్నాడు. ఈరోజు వాడేంటి? వాక్యం. అపోస్తులు 2:38 అనే వాడలోకి రండి. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాధికారి, నీకే స్తోత్రాలు. రాత్రి నువ్వు ఇచ్చిన కొద్దిపాటి వర్తమానాన్ని బట్టి వందనాలు తండ్రి. నా ఆలోచన వేరు ఆలోచనతో నేను నిలబడి ఉన్నాను, కానీ నువ్వు అక్కడికి వచ్చావు, ఆలోచనలు మార్చావు తండ్రి. ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇక్కడ ఎందుకు మాట్లాడావో నీకే తెలుసు. ఇక నీ కృప పొందిన వారు ఉంటే, నువ్వు పిలిచిన వారు ఉంటే ఖచ్చితంగా అపోస్తులు 2:38 వరకు అర్థమవును గాక. ఆ ఓడన గూర్చిన ప్రత్యక్షత వాళ్ళు పొందుకుందురుగా. ఆ నోవహు దినాల్లో దాచబడి ఉన్నటువంటి ఆ 7 ముద్రల మర్మమును వాళ్ళు పట్టుకుందురుగా. తండ్రి, మీరే సాయం చేయండి, మీరే బలపరచండి, కృప చూపించండి. రాత్రి విత్తబడిన వాక్యం అందరి జీవితాల్లో ఫలింపచేయండి. నీ కృప, నీ కనికరం అందరికీ దయచేయండి. కొత్తగా వచ్చిన బిడ్డలతో ఉండండి, సహోదరులతో ఉండండి. దేవా, మేమందరం ఆ ఓడలో ఉండాలి, ఆ ఓడలో మేము ఉండాలి ప్రభువా. ఓడక బయట తీర్పులు ఉన్నాయి, కానీ ఓడలో నీ ప్రసన్నత ఉంది ప్రభువా. వాక్యములు ఎల్లప్పుడూ నీ ప్రసన్నత ఉంది నాయన. దేవా, అటువంటి కృప మాకు దయచేయండి. ఎవరైనా బిడ్డలు దీవించండి, ఈ గ్రామస్తులు దీవించండి. ఎవరైనా ఎన్నికలో ఉన్నవారు ఉంటే ఈ రాత్రి వారిని మీరు పట్టుకోండి ఆయన. గొప్ప కార్యము జరుగును గాక ఈ రాత్రి. తండ్రి, నీకే స్తోత్రాలు ప్రభువా. దేవ, ఈ వర్తమానం అందరికీ కాదు, నువ్వు ఎన్నికలో ఉన్నవారికి మాత్రమే. ఆ రోజు నువ్వు నోవహును మాత్రమే ఎన్నిక చేసుకున్నావు, ఆ రోజు అబ్రహామును మాత్రమే ఎన్నిక చేసుకున్నాం. ఈ రాత్రి నీ ఎన్నుకున్న ప్రజలు ఇక్కడ ఉంటే ఖచ్చితంగా నువ్వు కార్యం చేయండి. పరిపూర్ణంగా నీ హస్తాలకు అప్పగిస్తున్నాం. దేవి, రాత్రి ఎంతవరకు జరిగించిన దాన్ని బట్టి వందనాలు. ఇక్కడ జరుగుతున్న పరిచయం మీరు దీవించండి. గృహాన్ని తెరిచిన బిడ్డలు మీరు దీవించండి. దేవా, రక్షణ సునాదములు వాళ్ళకి వినిపింప చేయండి. ఖచ్చితంగా ఆ వాక్యానికి విధేయులై ఆ వాక్య ప్రకారంగా ముందుకు సాగుదురుగాక. పేతురు పరిశుద్ధాత్మ పొందినప్పుడు అతను ఎంత మాత్రం భయపడలేదు. నిశ్చయంగా ఈ రాత్రి వారిని దర్శించండి,
మీరు కృప చూపించమని తండ్రి, పరిపూర్ణంగా నీ హస్తాలకు సమర్పించుకుంటూ అతి వ్యతిరేక ఆత్మలను దురాత్మ శక్తులను బంధించమని తండ్రి. వచ్చినప్పుడు క్షేమంగా తీసుకొచ్చు, వెళ్ళినప్పుడు క్షేమంగా తీసుకువెళ్ళండి. ఎక్కడ యవనస్తులు దీవించండి, ఈ పరిచయాన్ని ఆస్వాదించి నీ బిడ్డలందరితో మీరు మహిమ పొందమని నీకు స్తుతి మహిమ ఘనత ప్రభావిక చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ఇక్కడ రోగులుంటే స్వస్థపరచండి, అవసరం కలిగిన వారికి అవసరాలు తీర్చండి, బలహీనులను బలపరచండి. నీ అద్భుతమైన కార్యము చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరికీ స్ట్రీమింగ్ ద్వారా ఆన్లైన్లో వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు కృప తోడుగా ఉండి ఆ గొప్ప ఎత్తబాటులోనికి నడిపించునుగాక, ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు.